కల్చరల్ డిఫరెన్స్, సాంస్కృతిక పరమైన భేదాలు. అంటే ఏమిటి? మీకు ఒక రకమైన ఆహారపు అలవాటు, నాకు ఒక రకమైన ఆహారపు అలవాటు. తెల్లవాడు ఒకలా బట్టలు కట్టుకుంటాడు, మనం ఒకలా బట్టలు కట్టుకుంటాం. ఇది అదేమిటో చూద్దాం. I had a Western education and subsequently a profession as a marine engineer, which took me all over the world. Yet, when I came to live at Mehrabad, I was quite surprised by the attitude of the Westerners. రుస్తం చెప్తున్నాడు, నేను ఇంగ్లీషు చదివే చిన్నప్పటి నుంచి చదివాను. నేను తెల్లవాళ్ళు ఏ చదువు చదువుతారో ఆ చదివే చదువుతాను. నా ఉద్యోగం కూడా ఇంజనీర్గా ప్రపంచం అంతా తిరిగేటువంటి ఓడలో ఇంజనీర్ని నేను. కానీ మెహరాబాద్ వచ్చినప్పుడు ఈ తెల్లవాళ్ల దృక్పథం చూసి ఆశ్చర్యపోయానంటే నమ్మండి. మెహరాబాద్లో ఉంటూ నేను గమనించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా వీఆర్ రైజ్డ్ టు టర్న్ టు అవర్ ఎల్డర్స్ ఆర్ సీనియర్స్ హూ హ్యావ్ విజ్డమ్ ఫర్ అడ్వైస్ అండ్ గైడెన్స్, నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ మ్యాటర్స్ బట్ ఆల్సో ఇన్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్. ఒక భారతీయుడిగా మన సంస్కృతి సంప్రదాయం మనకు నేర్పింది ఏంటి? నీకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఆశ్రయించు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నో పాఠాలు, వీపు నిండా మచ్చలు ఉన్నాయి, వాళ్ళకి అనుభవాలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళని అడిగితే వద్దురా నాన్న, అందులో ఏలు పెట్టకు, ఏలు కాలిపోతుంది, వద్దని చెప్తాడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు, మనం చేసే పని విషయంలో కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే అలా వద్దని చెప్తాడు, లేకపోతే ఇలా చెయ్యని చెప్తాడు. మనకు అలవాటు. సో వెన్ ఐ ఫస్ట్ విజిటెడ్ ది సమాధి, it was but natural for me to familiarize myself with the rules, the regulations and etiquettes of the place. సో మొట్టమొదట నేను సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఈ రూల్స్ ఏమిటి, ఎలా నడుచుకోవాలి ఇక్కడ అన్నీ చదువుకున్నాను. I expected people to guide me and tell me the do's and don'ts that often exist around holy places all over India. నేను వెళ్ళగానే సమాధి అనుకున్నాను, ఎవరైనా చెప్తే బాగుండు నాకు ఏం చేయాలో. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తే అది తెలియదు కదా, కొబ్బరికాయ కొట్టకూడదు ఎవరన్నా చెప్తే బాగు, లేదా లోపల హారతి ఇవ్వచ్చా, లోపల తలకాయ పెట్టచ్చా, ఏం తెలియదు కదా కొత్తవాడికి, నాకు ఎవరైనా చెప్తే బాగుండు అని అనిపించింది. దర్ ఆఫ్ ఎన్ ఎగ్జామ్, పవిత్రమైన స్థలాల దగ్గర రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మంత్రాలయం వెళ్ళామనుకోండి కొన్ని రూల్స్, ఈ పూరి వెళ్ళామనుకోండి కొన్ని రూల్స్, ఒక్కొక్క చోట కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనకు తెలియదు కదా. వెన్ సమాధి అటెండెంట్స్ వర్ గైడింగ్ మీ ఆన్ ద సబ్జెక్ట్ and often correcting my mistake, I would thank them for showing me the way. For as I said, this is what one expects when one visits any holy place in India. లోపలికి వెళ్ళగానే నువ్వు గోడ ముట్టుకోకూడదు, జాగ్రత్తగా ఇలా నిలబడాలి, ఇలాగ వాళ్ళు చెప్పేవారు ఆ అటెండెంట్స్. అప్పుడు నాకు ఓహో ఇలాగా అని అర్థమైంది. అలాగే గడప మీద ఇలాగ బరువు అంతా అంచి ఆ తలకాయ పెడితే అలా చెప్పేవారు ఫస్ట్లో. ఇప్పుడు నెమ్మదిగా చెప్పడం మానేశారు, ఎందుకంటే ఇంకా అది పోయింది దాని శాంతి. మెహ్రా ఒకప్పుడు మణి ద్వారా ఒక సర్క్యులర్ ఇప్పించింది. చూసారమ్మా సర్క్యులర్ ఉండాలి నా దగ్గర. దానిలో బాబా ప్రేమికులందరికీ మెహ్రా తరపున ఒక విన్నపము అని ఇప్పించింది అన్నమాట. ఇప్పుడు చాలా ఎర్లీ డేస్లో. అది రాతి కట్టడము కాదు, అది బాబా యొక్క దేహము. అందుచేత మనం మోకరిల్లినప్పుడు మనం బరువు అంతా ఆ గడప మీద మోసేస్తే గిలగిల్లాడిపోతుంది మెహ్రా. నేల మీద చేతులాంచి తలని మాత్రం ఆ గడపకి తాకించండి. ఎందుకంటే ఆయన శరీరం, మనం ఆయన శరీరం మీద కాళ్ళు పెట్టి నుంచుంటామా, మన బరువు అంతా ఆనేస్తామా? అలాగే పువ్వులు పట్టుకెళ్ళినప్పుడు ముళ్ళు లేకుండా పట్టుకెళ్ళండి. అందుకని అక్కడ కత్తిరి పెట్టి కత్తిరించి తీసేసేవారు అప్పటి నుంచి. బహుశా అదే మొదలు ఆ సర్క్యులర్ ఇది అనమాట. అందుచేత దయచేసి గమనించండి అంటే ఆవిడ కోసం అని అప్పుడు ఇష్యూ చేశారు సర్క్యులర్. అలాంటివి చెప్పేవారు ఫస్ట్లో, మీరు జాగ్రత్తగా ఇలా ఉండండి, ఇలా ఉండండి, గోడలు ముట్టుకోకుండా పెయింటింగ్ ఉంటుంది పోతుంది. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని. ఎందుకంటే ఇదే కావాలి నాకు అనిపించేది. నాకు ఎవరో ఒకరు చెప్పాలి కదా. However, I noticed that some of the Westerners reacted negatively to do this. కొంతమంది తెల్లవాళ్ళు నాతో క్యూలో ఉండేవారు. ఇలా చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ఎవడు చెప్పాడు, ఎక్కడుంది, ఇలాగూ ప్రశ్నిస్తూ ఉండేవారు కొంతమంది. They took it as an offense and often expressed their displeasure at not being allowed to express what they felt was their natural way of loving Baba. మనం చూస్తూ ఉంటాం పిలిగ్రిమ్ సెంటర్లో కానీ ఎంపీఆర్లో కానీ
ఆ బావూజీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే 17-18 ఏళ్ళు పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు, కాళ్ళు ఇలా పెట్టి కూర్చుంటారు, ఆయన ఇలా ఉంటాడు అక్కడ. అంటే వాళ్ళ అలవాటు, వాళ్ళకి స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేమను బాబాకి వ్యక్తం చేయడానికి ఏమంతరము నియంత్రణను వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు పెరిగిన వాతావరణం అది. అంచేత వాళ్ళు ఇది నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి, కానీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే నన్ను కట్టేసినట్టు ఉంటుంది, స్వేచ్ఛ భంగం కలుగుతోంది అని వాళ్ళు ఇబ్బంది పడేవారు. దిస్ ఆఫెన్ లెడ్ టు కంప్లైంట్స్ బీయింగ్ ఫైల్డ్ టు బాబా సిస్టర్ మణి హూ వాజ్ ద చైర్మన్. వాళ్ళు తిరుగుబాటు చేస్తే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు, పలానా వాడట ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, వాడు ఎంపీఆర్లో ఉన్నాడు, వాడు ఇలా తిట్టిపోయాడు నన్ను అని మళ్ళీ అక్కడ వాలంటీర్ కంప్లైంట్ ఇస్తూ ఉండేవారు. వన్ అదర్ థింగ్ దట్ ఐ, బికాస్ ఆఫ్ మై ఇండియన్ అప్బ్రింగింగ్, వాజ్ యూజ్డ్ టు డూయింగ్ ఇన్ ఎ వెరీ న్యాచురల్ వే వాజ్ టు టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్ ఆల్ మై కలీగ్స్ అండ్ డిస్కస్ ఎనీ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ విత్ దెమ్ బిఫోర్ అండర్టేకింగ్ ద వర్క్. అలాగే నేను భారతీయుడిగా పుట్టినందుకు నేను ఇంకోటి కూడా నేర్చుకున్నాను. 10 మందితో కలిసి పనిచేసేటప్పుడు మనం చేసేది ఏమిటో 10 మందితో మాట్లాడుకుని ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నువ్వే ఉంటావు అనుకొని 10 మంది అనుకొని చేయడం నాకు అలవాటు. దిస్ వే లాట్స్ ఆఫ్ ఐడియాస్ వర్ పుట్ ఫోర్త్ అండ్ ఐ వుడ్ సెలెక్ట్ ద వన్ దట్ వాజ్ ద బెస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద వర్క్ డన్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఈవెన్ దో ద ఐడియా వాజ్ నాట్ మైన్ ఒరిజినల్లీ. దీనివల్ల 10 మందికి చెప్తే వాళ్ళు సలహా ఇచ్చేవారు, ఇలా కాదయ్యా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది రుష్టం అని. అది నా సలహా కాదు, వాడి సలహా, కానీ దానివల్ల చాలా బాగా నా పనిని నేను చేయగలిగేవాడిని. It came as a shocking surprise when I saw that some of the Westerners with whom I had to work took offense at the slightest suggestion that I would give them, and often saw and perceived my good intentions as a personal attack on their work. కొంతమంది తెల్లవాళ్ళు నేను ఇలా సలహా ఇస్తే నువ్వేవాడు నాకు చెప్పడానికి, నా పని గురించి నువ్వు కామెంట్ చేయడానికి నువ్వు సరిపోవు అని వాళ్ళు చాలా కోపం తెచ్చుకునేవారు. నేను వాళ్ళు చేసిన పని నువ్వు తప్పు పడుతున్నాను అని అనుకునేవారు, నేను ఏదైనా చిన్న సలహా ఇచ్చేటప్పటికి. ఈ టుక్ మీ వైల్ టు అడ్జస్ట్ టు దిస్. నాకు కొంచెం కొత్తలో ఇబ్బందిగా ఉండేది, ఏంట్రా బాబు ఇదంతా ఇలా ఉంది అనుకునేవాడిని. విత్ బాబా సెల్ఫ్ అండ్ ది Mandali's guidance, I was able to tackle such situations with a tact and humor, which is what the Mandali expected of me. ఆ మండలి వాళ్ళ మార్గదర్శకత్వంలో హాస్యాన్ని రంగరించి ఇలాంటి సన్నివేశాలని దాటగలుగుతూ ఉండేవాడిని. అది మండలి వాళ్ళు నాకు చెప్పిన విద్య. సీరియస్గా గంభీరంగా ఉండకూడదు. బాబా స్టైల్ కూడా అదే కదా, హాస్యంతో అది దాటేయాలి. What helped me deal with such situations was the advice that Mani had given me when I first came to live there. Mani మంచి సలహా ఇచ్చింది నేను అక్కడ మకాం పెట్టిన కొత్తల్లోనే. Remember, whenever you go to a new place, a new institution or a new environment, try your best to blend into the place. నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో నీ జీవితంలో అని ఆవిడ చెప్పింది. ఒక కొత్త ప్రదేశానికి, ఒక కొత్త సంస్థకు, ఒక కొత్త వాతావరణంలోకి నువ్వు వెళ్ళావనుకో, నీ అలవాట్లు పక్కనట్టే ముందు అక్కడ వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి నువ్వు ట్రై చేయి, దాన్ని కలిసిపో, అప్పుడు సగం సమస్యలు తగ్గిపోతాయి నీకు. వాళ్ళంతా ఏదో ఒకలాగా దండం పెడుతున్నారు, నువ్వు అలా దండం పెట్టు, అప్పుడు ఏమవుద్ది, నువ్వు ఆడ్ మ్యాన్ అంటే వింతగా కనపడకుండా అవుతావు. దానివల్ల సగం సమస్యలు పరిష్కారం అవుతుంది. అదే బి ఏ రోమన్ వైల్ ఇన్ రోమ్ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. డూ నాట్ ఎక్స్పెక్ట్ ద ప్లేస్ టు చేంజ్ ఫర్ యూ. అంతేగాని నీ అలవాట్ల ప్రకారం వాళ్ళందరూ మారిపోవాలనుకోవడం అది సరికాదు. అంతేగాని మా ఇంట్లో నేను చిక్కటి కాఫీ షుగర్ లేకుండా 7 గంటలకల్లా తాగేస్తాను, టీ హాస్టల్లో ఏమిటండి టీ స్టార్ చండాలంగా అంటే ఎలా కుదురుతుంది? అక్కడ వాళ్ళు జనసామాన్యానికి అందరికీ సరిపడా అక్కడ టీయే అలవాటు. అది నా ఇంట్లో నాకు కాఫీ అలవాటు, నాకు పాలే అలవాటు అంటే కుదరదు అక్కడ. సో ప్రపంచమంతా నీకోసం మారాలనుకోవడము అది ఉచితమైనది కాదు. బీ హూ యు ఆర్, అదే నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, నువ్వే మారక్కర్లే. బట్ ఆల్సో లెర్న్ టు ఎగ్జిస్ట్, కానీ సర్దుబాటు చేసుకోవడం నేర్చుకో. డూ నాట్ డిస్టర్బ్ ది బ్యాలెన్స్ ఆఫ్ ద ప్లేస్. అక్కడ కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లను గౌరవించి నువ్వు పాటిస్తే వాళ్ళు నిన్ను చూసి ఇబ్బంది పడరు. అంతేగాని ఇలా కుదరదండి, ఇలా కుదరదండి, ఇలా చేయవలసిందేనండి, 2 పచ్చళ్ళు ఉండాలి, 2 టిఫిన్లు ఉండాలంటే ఎలా కుదురుద్ది? అక్కడ
అది వాళ్లకు ఆటంకం వచ్చేస్తుంది. ఎందుకని డిస్టర్బ్ అయిపోతారు. ఇఫ్ యూ డూ దీస్ దెన్ ద ప్లేస్ విల్ యాక్సెప్ట్ యూ. ఇలా కనుక నువ్వు అలవాటు పడ్డావు అనుకో నేను చెప్పినట్టు, అప్పుడు వాళ్ళందరూ నిన్ను అంగీకరిస్తారు. మంచి బ్యాచ్ వచ్చిందండి మొన్న, మాకు హ్యాపీగా తినేసి వెళ్ళిపోయారు అంటారు చూడండి హాస్టల్. అమ్మ ఎవరో వచ్చారండి బాబు, వాళ్ళు మాత్రం సతాయించేసారు మమ్మల్ని, అది కావాలి ఇది కావాలని ఎవరు అంటారు. అంటే మనం ఉన్నది ఎగ్జిస్ట్ అవ్వకపోతే అందరికీ కష్టమే అవుతుంది. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఇట్ యూ విల్ ఫైండ్ దట్ యు హావ్ లాస్ట్ యువర్ ప్లేస్. నువ్వు గనక ఈ సర్దుబాటు చేసుకోలేకపోతే అక్కడ నీకు కష్టాలు మొదలైనట్టే, అక్కడ నీకు స్థానం లేనట్టే లెక్క. అక్కడ నువ్వు స్థానం కోల్పోయినట్టే ఆ సంస్థలో. ఐ సర్టన్లీ వాజ్ డిటర్మిన్డ్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు లివ్ దేర్. నేను ఇక్కడ ఉండి తీరాలని నేను నిర్ణయం చేసుకునే కదా వచ్చాను. సో ఐ డిడ్ మై బెస్ట్ టు ఇంప్లిమెంట్ వాట్ మనీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. అంచేత నేను ఇదంతా 100కు 100 మనీ మాటల్ని నా జీవితంలో అమలుపరచడానికి ప్రయత్నం చేశాను. అబౌట్ ఎ ఇయర్ లేటర్ మనీ కమెంటెడ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ సెడ్ టు మీ. ఒక ఏడాది అయింది, అప్పుడు మనీ ఒక రోజులా అంది, డూ యూ రిమెంబర్ వాట్ ఐ సెడ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ ప్లేస్ వెన్ యూ కేమ్ టు లివ్ హియర్. ఒక కొత్త చోటుకు వచ్చినప్పుడు నీకు నువ్వే ఒక స్థానాన్ని సృష్టించుకోవాలని ముందు చెప్పాను నేను, గుర్తుందా నీకు ఎలాగో అని అడిగిందా. వెల్ యూ మేనేజ్ టు క్రియేట్ యువర్ ప్లేస్. మొత్తానికి నీ స్థానాన్ని నువ్వు సృష్టించుకున్నావు. సీ దట్ యు డోంట్ లూజ్ ఇట్. ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు సృష్టించుకున్న స్థానం పోగొట్టుకోకుండా చూసుకో. అది పోవచ్చు ఎప్పుడైనా సరే. యు ఆల్వేస్ విల్ హ్యావ్ టు వాక్ కేర్ఫుల్లీ ఆన్ దిస్ పాత్. జాగ్రత్తగా నడవాలి ఈ మార్గంలో. ఎందుకంటే దారిలో ఎవడో ఉంటాడు, వాడిని తొక్కేయచ్చు మనం చూసుకోకపోతే. ఓవర్ ది ఇయర్స్ ఐ వాజ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దిస్. నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను. చాలా ఏళ్ళు ఉన్నాను అక్కడ, అన్నేళ్ళలోనూ ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకునేవాడిని. నో మ్యాటర్ వాట్ ఐ డిడ్ దెర్ వాజ్ ఆల్వేస్ ఎ రిస్క్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోజన్ అండ్ ద కల్చరల్ డిఫరెన్సెస్ గ్రేట్లీ యాడెడ్ టు దిస్ రిస్క్. ఏమాత్రమో నేను ఆదమరిచిన ఎవరికో కష్టం కలిగించేస్తాను, అది ఒక పెద్ద ఉపద్రవంలాగా వచ్చేస్తుంది, అది రంగు మారిపోతుంది కదా. ఇప్పుడు మనమే చూడండి, మనం ఏమనుకుంటాం వెంటనే, ఇప్పుడు ఒక రాష్ట్రం, ఒక ప్రదేశం, ఒక ఉన్న కులం, వీడు వేరు కులం, వీడు అది ఇంత మాట అనేసాడండి మనోడిని, మనవాడు అని వచ్చేసింది. ఇప్పుడు కూడా మనం మేరాబాద్ గురించి ఏం మాట్లాడతాం, మన అమర్తిది వెళ్ళి వస్తాం, జనం బ్యాచ్ అంతా వెళ్తాం 100 మంది. తెల్లవాళ్ళనండి స్పెషల్గా చూస్తారండి వీళ్ళు, ఎలాగన్నానండి మనం అంటే లెక్కలేదు. వీడు ఉన్నది 2 రోజులు ఉంటాడు అక్కడ, ఆ 2 రోజుల్లో వీడు ఒక జడ్జిమెంట్ పాస్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్పేస్తూ ఉంటాడు. వాడు చూసుకుని తెల్లవాడు 30 ఏళ్ల బట్టి అక్కడ బెంచ్ మీద పడుకొని వాడి సర్వసుఖాలు త్యాగం చేసి వచ్చినవాడు వాడు అక్కడ. మన కోసం 1 రోజుల ముందు నుంచి వాళ్ళు స్నానాలు మానేసి అవన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు వాళ్ళు. వాడి మీద మనం పాస్ ఇచ్చి కామెంట్ ఇలా ఉంటుంది. అంచేత రుస్తుం అంటున్నాడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకని దేశం వేరు, భాష వేరు, వాడు అలవాటు వేరు, మన అలవాటు వేరు, కట్టుబాట్లు వేరు. అంచేత ఏది మనం ఉల్లంఘిస్తే ఏ రకమైన ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. ఈవెన్ when my intentions were the best and meant to help and not harm the person, often I would see such a reaction. ఇంకొకరికి సాయం చేద్దామని వాడి మంచి కోసమే నేను అందులో బుర్ర పెట్టాను అనుకోండి, అది వెంటనే స్పందన వేరేగా ఉంటుంది. ఐ కాంట్ సే వెదర్ ఇట్ వాజ్ కల్చరల్ ఆర్ వెదర్ ఇట్ వాజ్ జస్ట్ దట్ పర్టికులర్ ఇండివిజువల్, బట్ యాజ్ ఎ జనరల్ రూల్ ఐ ఫౌండ్ ఐ హ్యాడ్ టు డీల్ విత్ వెస్టర్నర్స్ విత్ మచ్ సెన్సిటివిటీ. నేను ఒక మాట మాత్రం చెప్పగలను, తెల్లవాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అది మాత్రం నేను నేర్చుకున్నాను. అంటే ఒక భారతీయుడు తీసుకున్నంత సులభంగా వాడు సర్దుబాటు చేసుకోలేడు. ఎందుకంటే బహుశా మనం వాడికి అంగీకరించేలాగా చెప్పగలమేమో, వాడు అంగీకరించేలాగా మనం చెప్పలేము. ఏదైతే అవనమైన విషయం మాత్రం వాళ్ళతోటి జాగ్రత్తగా, వాడు పెరిగిన వాతావరణం వేరు, వాడి యొక్క డిసిప్లిన్ వేరు, వాడి ఫ్రీడమ్ వేరు, వాడి స్వేచ్ఛ, దాన్ని భరించలేడు వాడు. ద రీజన్ వై ఐ మెన్షనింగ్ దిస్ ఈజ్ టు హెల్ప్ ద రీడర్ అండర్స్టాండ్ వాట్ ఫాలోస్ నెక్స్ట్. నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నానంటే, ముందు చెప్పబోయేది సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. I wish to reiterate that whatever I am saying is my personal experience of what I saw, heard and felt at that moment. నేను చెప్పిన మాటలన్నీ నేను విన్నది, నేను అనుభవించినది, నేను చూసినది, నా అనుభవం ఇదంతా కూడా. మై ఇంటెన్షన్ ఇన్ ప్రెజెంటింగ్ దిస్ టు ద రీడర్ ఈజ్ నాట్ టు క్రిటిసైజ్, బ్లేమ్ ఆర్ అటాక్ ఎనీవన్. అంటే ఎవరినైనా నిందించాలని కానీ విమర్శించాలని కానీ
ఎత్తి చూపాలని కానీ నా ఉద్దేశం కాదు. బట్ టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ దేర్ బట్ హ్యావ్ బీన్ డిస్టార్టెడ్ బై విజిటర్స్ హూ సా దెమ్ ఫ్రమ్ ఎ లిమిటెడ్ వరల్డ్లీ పర్స్పెక్టివ్. ఇదంతా తెలియక చాలామంది అక్కడ జరిగిన సంఘటనలను పొరపాటు దృష్టిలో చూస్తూ ఉన్నారు సందర్శకులు కొంతమంది. అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తుంది. హ్యావింగ్ లివ్డ్ దేర్ విత్ దోస్ హూ వర్ హిస్ అండ్ హూస్ హార్ట్స్ వర్ రియలీ ప్యూర్ ఐ సా అండ్ పర్సీవ్డ్ ద సేమ్ ఫ్యాక్ట్స్ డిఫరెంట్లీ. నేను 100% ఆయన మనుషులుగా జీవితాన్ని ధారపోసినటువంటి ఉత్తములతో జీవించాను నేను ఆ 11 ఏళ్ళు. కాబట్టి ఆ అనుభవంతో నేను చెబుతున్నాను. నేను దానికి విరుద్ధమైనటువంటి స్పందనలను కూడా చూశాను కొంతమంది మనుషుల దగ్గర. అంటే ఈ ప్రపంచం యొక్క పరిమిత దృష్టితో చూసే వాళ్లకు అది భిన్నంగా కనిపించవచ్చు. హ్యావింగ్ లివ్డ్ దేర్ వాట్ ఐ ప్రెజెంట్ టు ద రీడర్ ఈజ్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్, ఏ వ్యూ పాయింట్ దట్ వాజ్ ఫస్ట్ ప్రెజెంటెడ్ టు మీ బై ద మండలి టు హెల్ప్ మీ డిస్కార్డ్ మై ఓల్డ్ వాల్యూస్ మై లిమిటెడ్ వే ఆఫ్ థింకింగ్. అది అంటే మండలి వాళ్ళు నేర్పినటువంటి దృక్పథంతో నేను చూశాను కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను. టు డిస్కార్డ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. వాళ్ళు ఏం చెప్పారు నాకు సారాంశము, ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి ఆ ప్రమాణాన్ని ముందు తీసి పక్కన పెట్టేయమని చెప్పారు. ఇరిచి ముందు నుంచి చెప్తూ ఉండేవాడు, మంచి లేదు చెడు లేదు ఉన్నదంతా మంచి. అది ఇరిచి మొట్టమొదటి నుంచి చెప్పేది. అంచేత ఒకడు పనికిరాడు అని చెప్పడానికి నిర్ణయించడానికి మనకు అధికారము లేదు. రైట్ అండ్ రాంగ్ అండ్ టు సీ ఈచ్ సోల్ స్ట్రగ్లింగ్ అన్ ఇట్స్ జర్నీ టు రీచ్ ద గోల్. మరి మనం ఏం చూడాలి, ప్రతి ఆత్మ కూడా గమ్యస్థానం వైపుకు దాని తంటాలని పడుతోంది. నువ్వెవడో మధ్యలో నిర్ణయించినాక అది కుదరదు, ఇది పనికిమాలింది, ఇది ఫెయిల్, ఇది ప్యాస్ అని మనం చెప్పడానికి మనకు అవసరం లేదు, అగత్యము లేదు. ఆడి తంటాలు ఏదో అది పడుతోంది. పేడ పురుగు ఆ పేడను దొల్లించుకుంటూ పోతూ ఉంటుంది. అది మనం కూర్చుని చిచ్చి దీనికి బుద్ధి లేదంటే దాని తంటాలు అని. సో ఎవడి కష్టం వాడు పడుతున్నాడు. ఆ గమ్యం చేరేటువంటి ప్రయాణంలో ఎవడి దశలో వాడు ఉన్నాడు. దిస్ వాజ్ ది కాన్సెప్ట్ దట్ ఛాలెంజర్ ఎవ్రీ అదర్ కాన్సెప్ట్ దట్ ఐ వాజ్ రేజ్డ్ విత్. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నీతి సూత్రాలన్నిటికీ ఇది విరుద్ధమైనట్టు. అంతే కదా, వాడేం చెప్పి నీతి సూత్రాలు తప్పు చెప్పాడు, వాడితో మాట్లాడకు, వాడితో ఫ్రెండ్షిప్ చేయకు, వాడిని దూరం కావు. కానీ ఇప్పుడు అలా చేసావు అయితే ఓకే. ఇట్ వాజ్ ఎ థ్రెట్ టు మై వెరీ బీయింగ్ అండ్ మై ఎగ్జిస్టెన్స్ యాజ్ ద లిమిటెడ్ సెల్ఫ్ విచ్ ఐ పర్సీవ్డ్ మై సెల్ఫ్. నేను అసలు నా నాలెడ్జ్ నాకున్న అనుభవం అంతా ఎందుకు కొరగాకుండా అయిపోయింది అని అసలు నాకున్న విలువే అది డౌట్లో పడిపోయింది. ఎందుకని ఇప్పుడు దాకా నేను ఒక రకంగా జీవించాను, నేను ఇప్పుడు వేరేగా జీవించవలసి వస్తుంది. టు లివ్ దిస్ కాన్సెప్ట్ అండ్ మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ మై డైలీ లైఫ్ వుడ్ మీన్ బ్రేకింగ్ ఫ్రీ ఆఫ్ ద షాకిల్స్ ఆఫ్ మై లిమిటేషన్స్. అంచేత మండలి వాళ్ళు చెప్పినది అమలుపరచాలంటే నేను ఏర్పరచుకున్న పరిమితులను శుభ్రంగా తెంచేసుకొని, ఫర్ ఇట్ వుడ్ నాట్ బి ఓన్లీ ఎనేబుల్ మీ టు యాక్సెప్ట్ ఎవ్రీ వన్ అన్కండిషనల్లీ వితౌట్ జడ్జ్మెంట్ బట్ ఆల్సో టు లవ్ దెమ్ నో మ్యాటర్ వాట్ దే ఆర్. అంచేత ఎవడు చెడు చేసినా, ఎవడు నన్ను ద్వేషించినా వాడిని ప్రేమించడం మొదలు పెట్టడానికి ప్రారంభించాలి. అదే కదా దీని అర్థము. కండిషన్స్ లేకుండా. ఇప్పుడు కుక్క ఉంటుంది, పార్సీస్ ఎప్పుడు కుక్కల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకని? అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ప్రేమను ఎక్కడ చూడొచ్చట? మనం కుక్కలో చూడొచ్చట. వారం రోజులు ఫుడ్ పెట్టకుండా యజమాని కోపం వచ్చి మార్చినా దొంగ వస్తే వాడిని పట్టుకుంటుంది అది. ఎందుకని? వీడు నాకు తిండి పెట్టలేదు, వీడి సంగతి చూడాలి అని ఎప్పుడు అనుకోదు అది. ఎందుకంటే షరతులు లేని ప్రేమ దానికి ఉన్నది. బాబా హోమ పాటల్లో ఒక పాట, యజమాని కోసం తృణప్రాయంగా జీవితాన్ని త్యాగం చెయ్యగల త్యాగబుద్ధి కుక్కకిచ్చావు తండ్రి, మరి నాకెప్పుడు ఇస్తావు అని బాబా రాసు. సో అలాగూ అన్కండిషనల్గా నన్ను ద్వేషించిన వాడిని, నన్ను కోప్పడిన వాడిని, వాడిని కూడా నేను ప్రేమించగలగాలి. ఇట్ వాజ్ ఎ టాల్ ఆర్డర్. చాలా కష్టం ఇది, అంత ఆషామాషి కాదు. నేను అంత సులువుగా మారేవాడిని కాదు. అండ్ మై ఫీబుల్ హార్ట్ ఫీల్స్ ఫ్రైటెన్ ఇన్ స్పైట్ బాబాస్ గ్రేస్. బాబా కృప ఉంది, అయినా అమ్మ నా వల్ల ఎక్కడవుతుంది అని భయపడుతూ ఉండేవాడిని. అండ్ హెల్ప్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ దోస్ హూ వాంట్ టు అటెంప్ట్ ది ఇంపాసిబుల్ టు అటెంప్ట్ టు వాక్ ది పాత్.
అన్ని అసాధ్యాల్లోకి అసాధ్యం ఏమిటంటే ప్రేమ బాటలో నడవడానికి ప్రయత్నం ప్రారంభించడం అట. అది పెద్ద అసాధ్యం. అలాగే ఎవడు సాహసం చేసినా ఆయన ఓతిచ్చేస్తూ ఉంటాడు. నేను ఉన్నాను కదరా నీకెందుకురా అని సాయం చేస్తూ ఉంటాడు. అయినా నేను హడలిపోయేవాడిని. ఐ హెజిటేట్ టు యూజ్ ద టర్మ్ ఈస్టర్నర్ ఆర్ వెస్టర్నర్. ఈ తెల్లవాడు, ఈ భారతీయుడు అని వాడినా కూడా భయపడిపోయేవాడిని కొత్తలో. ఫార్ ఆఫెన్ పీపుల్ పర్సీవ్ దిస్ యాజ్ ఎ రేసిస్ట్ కామెంట్. అమ్మో వీడు వర్ణ విభేదం చూపెడుతున్నాడు అని అంటారేమో. ఆ జాతి వేరు ఈ జాతి వేరు అంటారేమో. ఓహో మీ దేశమా ఓహో అని వాడు అనుకుంటే నేను ఇలా చెప్తే వాడు భారతీయుడు అంటే మీ వాడేనా, మేము పైవాడి కింద అనుకుంటారని భయపడేవాడిని నేను. నెవర్దలెస్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద స్టోరీ దట్ ఫాలోస్. ఓకే, ఇప్పుడు తర్వాత నేను కథ చెప్తున్నాను. టు డిస్క్రైబ్ ది కల్చరల్ డిఫరెన్స్ విచ్ ఇన్ ఫ్యాక్ట్ వాజ్ ద మెయిన్ రీజన్ వై వన్ ఆఫ్ ది మండలి ఎస్పెషల్లీ మన్సరీ వాజ్ బ్లేమ్డ్ ఫర్ బీయింగ్ ఎ రేసిస్ట్. ఆఖరికి మన్సారీ మైన్ కూడా తెల్లాళ్ళంటే పడదు నీకు అని ఆవిడ్ని నింద వేసేవారు ఆవిడ మీద. మై స్టోరీ ఈజ్ అబౌట్ హెర్. ఆవిడ గురించి నేను చెప్పబోయే కదా. And I do hope that this story does help clear some of the misconceptions that have prevailed regarding some of her actions. నేను చెప్పబోయేది ఏమిటంటే ఆవిడ చేతలను పొరపాటున అర్థం చేసుకున్న వాళ్ళు ఆ అపార్థాన్ని తొలగించుకొని నిజమైన దృష్టితో చూడగలుగుతారు అని నేను చెప్తూ ఉన్నాను. టు గివ్ ద రీడర్ ఎన్ ఐడియా ఆఫ్ ఎ ట్రెడిషనల్ ఇండియన్ అప్బ్రింగింగ్. తెల్లవాళ్ళ కోసం చెప్తున్నాడు ఇక్కడ. భారతదేశంలో ఒక సగటు జీవితం ఎలా ఉంటుందో నేను కొంచెం చెప్తాను నేను. ఐ వుడ్ లైక్ టు డిస్క్రైబ్ హౌ మై జనరేషన్ ఆఫ్ కిడ్స్, అంటే నా తరం వాళ్ళు మేము ఎలా పెరిగామో నేను ఒక్కసారి చెప్తాను. వీ గ్రూ అప్ ఇన్ ఏ వెరీ క్లోజ్ నిట్ ఫ్యామిలీ. ఒక చాలా గాఢమైన కుటుంబ బంధాల మధ్యన మేము పెరిగాం. వేర్ వీ కన్సిడర్డ్ అవర్ రిలేటివ్స్ అండ్ అవర్ నైబర్స్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ లార్జ్ ఫ్యామిలీ. మా బంధువులు మా చుట్టాలు వీళ్ళంతా కూడా కుటుంబంలో సభ్యులే. అందరికీ ఇల్లు చాలు కాబట్టి వాళ్ళు వేరే వేరే ఉన్నారు, కానీ అందరం ఒక కుటుంబం వాళ్ళమే అనేటువంటి వాతావరణంలో మేము పెరిగాము. ది ఇంటరాక్షన్స్ ఫర్ ఫ్రీక్వెంట్. ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి తలనొప్పి వచ్చినా వెళ్ళడం రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది, రాకపోకలు. అండ్ ది బాండింగ్ వాజ్ వెరీ స్ట్రాంగ్. చాలా దృఢమైన బంధం ఈ కుటుంబం అంతా ఉండేది. ప్రొవైడింగ్ ఎన్ ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ కవర్ టు ది గ్రోయింగ్ చిల్డ్రన్. ఈ పెరిగే పిల్లలకి ఇదంతా ఒక పెద్ద కవచంలాగా ఉండేది. వాడు ఏంట్రా మీ ఓడు క్లాస్కి వెళ్ళలేదా ఈవేళ అక్కడెక్కడో బజార్లో కనపడ్డాడు నాకైనా ఇంటికి వచ్చి చెప్తాడు. ఈ బజార్కి వెళ్ళిన పక్కింటి చుట్టం. ఎందుకని ఆ బంధువులు అందరి మీద కూడా ఈ నియంత్రణ, అది వీడి తల్లిదండ్రులే అక్కర్లా, బంధువులందరూ కూడా నియంత్రణ ఉంటూ. డైవోర్సెస్ వర్ అన్హర్డ్ ఆఫ్. ఈ విడాకులు అనేటువంటిది అది చాలా వింత అయినటువంటి విషయం. ఎక్కడో పలానా దేశాల్లో తెల్లవాళ్ళకి అలవాటు ఉందుట అని చెప్పుకునేవాళ్ళు అంతే. నెవర్దలెస్ దేర్ వర్ ప్రాబ్లమ్స్ టు, అంటే సమస్యలు లేవని నేను చెప్పటం లేదు. ద చిల్డ్రన్ వర్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ సబ్జెక్ట్ టు ఎ డిసిప్లిన్ బై ది ఎల్డర్స్ విచ్ ప్రోబబ్లీ వుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ చైల్డ్ అబ్యూస్ ఇన్ ఎ వెస్టర్న్ కంట్రీ. ఆ కుర్రాడేదో నేను ఇది చేస్తానంటాడు, కుదరదు నువ్వు ఇలా ఉండవలసిందే అని ఆ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నిర్బంధిస్తారు. ఇది తెల్లవాళ్ళ దేశంలో అయితే వెంటనే తల్లిదండ్రులను అరెస్ట్ చేసి కుర్రవాడి స్వతంత్రాన్ని భంగం కలిగించారు అని అది ఒక పెద్ద నేరం అక్కడ. టు అస్ ఇట్ వాజ్ జస్ట్ సింపుల్ డిసిప్లిన్. మేమైతే అది క్రమశిక్షణ, తప్పే కదా మరి, పెద్దవాడు చెప్పింది వినాలి కదా. ఏ చిల్డ్రన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ నాట్ ఓన్లీ అవర్ పేరెంట్స్ బట్ ఆల్సో ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఒక్క తల్లిదండ్రులనే కాదు, పెదనాళ్ళు, తాతలు, మేనమామలు, మామయ్యలు, వీళ్ళందరినీ, పిన్నులు, పెద్దమ్మలు అందరినీ గౌరవిస్తూ ఉండవలసింది. తల్లిదండ్రులతో సమానంగా వాళ్ళ మాటను గౌరవించవలసినదే. ఎనీ డిస్రెస్పెక్టబుల్ వర్డ్, ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్, ఇన్వైటెడ్ డిసిప్లినింగ్ బై ది ఎల్డర్స్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ స్పాంకింగ్ ఆర్ స్కోలింగ్ ఆర్ బీయింగ్ లాక్డ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ బీయింగ్ గివెన్ ఎనీ మీన్స్. ఈ కుర్రాడు మాట వెనక ఏదైనా అనకూడని మాట అనేస్తే ఈ తాతని కానీ పెద్దమ్మని కానీ మొత్తం వాడిని కొట్టడం, పిల్లల్ని లేకపోతే ఒక చోట కట్టేయడం, లేకపోతే బయటకు తోసి తలుపు తాళం వేసేయడం, నువ్వు బయటే ఉండరా, నువ్వు భోజనం కూడా పెట్టేవారు కాదు. అంత కఠోరమైనటువంటి క్రమశిక్షణలో పెరుగుతాం భారతీయులందరం కూడా.
When we asked for forgiveness and promised not to repeat the mistakes, the elders would forgive us and explain to us why we had been punished. కాసేపటికి మేము ఏడ్చేవాళ్ళం, బతిమాలేవాళ్ళం, మేము ఇంకెప్పుడు చెయ్యం ఇలాంటి తప్పు, కొంచెం మాకు తలుపు తీయండి, ఆకలేస్తుందంటే అప్పుడు వాళ్ళు తలుపు తీసి మమ్మల్ని క్షమించేవారు. ఇలాంటి తప్పు చేయకూడదు నాన్న, దీనిలో ఎంత ప్రమాదం ఉంది అని మాకు వివరించి చెప్పేవారు. సో వీ గ్రూ అప్ అండర్స్టాండింగ్ దట్ discipline which the elders subjected us to, no matter how hard or cruel it was for our own good. అంచేత ఎంత కఠోరమైనటువంటి శిక్షలు మాకు వేసినా మన మంచి కోసమేరా ఇదంతా అని మేము గుర్తించగలిగేవాళ్ళము. One other drawback was that if we wanted to do something, we had to take the permission of all elders, and unless they sanctioned it, we were not free to pursue our interest. నేను ఏదైనా చెయ్యాలంటే, చెప్పులు కొనుక్కోవాలంటే అమ్మని అడగాలి, నాన్న అడగాలి. 100 రూపాయలు ఇస్తాడు. పోయింది సార్, నువ్వు తగలేసావు డబ్బులు, నేను వచ్చి కొంటాను సార్, సరిగ్గా బాగులేదు, నువ్వు 100 చెప్పులే ఈ నెల కూడా రాలేదు అంటాడు. అంటే నీకు కావాల్సింది చేయడానికి కూడా నీకు స్వతంత్రము లేదు. అది ఒక రకంగా బలహీనతే మీ తెల్లవాళ్ళకి అనిపించవచ్చు. ఇన్ దిస్ రెస్పెక్ట్ ద విమెన్ హ్యాడ్ ఈవెన్ లెస్ ఫ్రీడమ్. స్త్రీలకు ఇంకా తక్కువ స్వేచ్ఛ ఉంటూ ఉండేది. అండ్ ఆఫ్టర్ ఆల్ దే వర్ సపోజ్ టు బి డూయింగ్ వాజ్ హౌస్ వర్క్, అండ్ ఇట్ వాజ్ అండర్స్టూడ్ దట్ ఈవెన్చువల్లీ దే వుడ్ గెట్ మ్యారీడ్ అండ్ రేజ్ చిల్డ్రన్. వాళ్ళకి చదువులు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు స్త్రీలకు. ఎందుకని వీళ్ళు చేయాల్సిందేంటి, పెళ్లి చేసుకోవడం, పిల్లలకైనా పోషించడం, దీనికి ఈ చదువు ఎందుకట అనేవారు. ఇదే దృక్పథంతో ఉంటూ ఉండేవారు. దస్ దిస్ ఈజ్ స్టిల్ ప్రివలెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్ అండ్ ఈవెన్ ఇన్ ది సిటీస్ టు ఎ లెస్టర్ ఎక్స్టెంట్. ఎప్పటికీ గ్రామాల్లో అదే వాతావరణం, నగరాల్లో కూడా కొద్దిగా ఈ వాతావరణం ఇప్పటికీ చూడొచ్చు మీరు. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ మన్సారీ గ్రూ అప్ ఇన్ దిస్ ట్రెడిషనల్ కల్చర్. ఇప్పుడు కథలోకి వస్తున్నాడు. పాపం మన్సారీ కూడా ఇలాంటి గ్రామీణ వాతావరణంలోనే పెరిగింది ఆవిడ. ఇన్ ఏ ఫ్యామిలీ దట్ వాజ్ 2 generations ఓల్డర్ టు మైన్. నాకంటే 2 తరాలు ఆవిడ పెద్దది. హెన్స్ దే వర్ మచ్ మోర్ కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ ఇన్ దేర్ అప్బ్రింగింగ్. అంచేత వాళ్ళు చాలా, అసలు ఎంత మాత్రము చిన్న ఉల్లంఘన కూడా సహించలేనంతటి కట్టుబాట్లలో పెరిగినటువంటి వ్యక్తి ఆవిడ. మన్సారీ వాజ్ వన్ ఆఫ్ బాబాస్ మండలి హూ నాట్ ఓన్లీ లవ్డ్ బాబా బట్ ఆల్సో లుక్డ్ ఎట్ బాబా విత్ అడరేషన్ అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వర్షిప్. ఆవిడ బాబా ప్రేమికురాలు మాత్రమే కాదు, బాబాని ఒక ఆరాధ్య దైవముగా ఎంచి తన జీవితం అంతా పోషించినటువంటి ఒక ఆత్మ ఆవిడ. షీ వుడ్ టెల్ స్టోరీస్ ఆఫ్ హౌ షీ వుడ్ స్టేర్ అట్ బాబా అండ్ ఫర్గెట్ టు పే అటెన్షన్ టు హిజ్ వర్డ్స్. ఆవిడ చెప్తూ ఉండేది ఆవిడ కథలు. ఒకసారి బాబా ఏదో పిలిచి ఏదో చెప్తూ ఉంటే ఆయన మొహంలో చూస్తూ ఆ మాటలు వినేది కాదట. అలాగ మళ్ళీ చెప్పు బాబా, మళ్ళీ చెప్పు ఏదో అంటున్నావు. ఎందుకంటే ఆ మొహంలో అంత లీనమైపోతూ ఉండేది ఆవిడ. వెన్ బాబా వుడ్ ఆస్క్ హర్ ఇఫ్ షీ అండర్స్టూడ్ దట్ వాట్ హీ సెడ్, షీ వుడ్ అడ్మిట్ టు బాబా దట్ షీ వాజ్ లాస్ట్ ఇన్ అడోరింగ్ హిజ్ బ్యూటీ అండ్ వాజ్ నాట్ పేయింగ్ ఎనీ అటెన్షన్. విన్నావా నువ్వు అని అడిగేవారట బాబా. నీ అందం చూస్తూ అలా మూలిగిపోయినాయా, మళ్ళీ చెప్పు అనేదట. బీయింగ్ షార్ట్ అండ్ ఆఫ్ ఎ వెరీ షార్ప్ టెంపర్మెంట్, బాబా నిక్నేమ్ హర్ చిలి. ఆవిడ పొట్టిగా ఉండేది, ఆవిడ చాలా కోపం చాలా ఎక్కువ ఆవిడకి. అందుకని బాబా మిరపకాయ అని పేరు పెట్టారు ఆవిడకి. అందరికీ పేరు పెడుతూ ఉండేవారు బాబా. అలాగే ఇక్కడ కొవ్వూరులో ఆలా సత్యరాజు గారని ఉండేవారు, జింజర్ అని పేరు. బాబా అడిగేవారు, రోజు రోజుకి మనుషులు పెరుగుతారు కానీ నువ్వు కొరసైపోతున్నావేంటి అనేవారు బాబా. ఈవిడ అందరు ఇంకా బాగా కొరసైపోయి నీ జేబులో పట్టేంత అయిపోతే బాగుండు బాబా. Once while asking Mansari to accompany him on the hill, Baba casually waved his hand across the hill and said to him. ఒకసారి బాబా మెహరాబాద్ కొండ మీద నాతో రా అన్నారు ఇవ్వండి. మన్సారి కూడా వెళుతూ ఉండగా బాబా ఇలా చెయ్యి ఇలా చూపించి ఆ కొండ వైపు ఇలా చెప్పారు, ఐ హ్యావ్ టు లీవ్ ఫర్ ద వెస్ట్ షార్ట్లీ. తొందరలో పశ్చిమ దేశాలకి నేను వెళ్లాల్సి ఉంది. ఇఫ్ ఐ లీవ్ యూ బిహైండ్ ఆన్ దిస్ హిల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, విల్ యూ డూ ఇట్ ఫర్ మీ? మరి ఎవడూ లేకపోతే ఈ కొండ ఎలాగా, మరి వెనకాల నువ్వు ఉండిపోయి ఈ కొండ సంరక్షణ చూసుకోగలవా అని అడిగాను. మన్సారి వెప్ట్
పాపం ఏడ్చింది మనసారి. ఫర్ షీ కుడ్ నాట్ బేర్ ది థాట్ ఆఫ్ సెపరేషన్. ఎందుకని అప్పటి వరకు బాబాను వదిలి ఉండడం ఆవిడకి అలవాట్లేదు. అయ్యో నువ్వు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండిపోవాలా, దూరంగా ఉండాలా అని ఏడ్చింది. బాబా కన్సోల్డ్ హెర్ బై సేయింగ్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ జోకింగ్. ఊరికనే అంటున్నానులే, పెద్ద దాని గురించి నువ్వు అంతా సీరియస్ అయిపోకు అన్నారు బాబా. ఈవెన్చువల్లీ ఇట్ సో హ్యాపెండ్ దట్ మన్సారి ఎండెడ్ అప్ లివింగ్ ఆల్ ఎలోన్ ఆన్ ద హిల్. మనం చూస్తే కనుక మన్సారి మొత్తం జీవితం అంతా ఆ కొండ మీద, ఆ మెహర్ రిట్రీట్ వెనక ఉన్నటువంటి ఆ గదిలో అక్కడే ఆవిడ జీవితం అంతా అక్కడే గడిపింది. కైకోబాద్ దస్తూర్స్ ఫ్యామిలీ వాజ్ ద ఓన్లీ అదర్ ఫ్యామిలీ అలౌడ్ టు లివ్ దేర్. కొండ మీద ఇంకొక మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే సమాధి వెనకాల ఆ కైకోబాద్ దస్తూర్ కుటుంబం గుర్తుంది కదా, మనం చూశాం కూడా. ఆ కుటుంబం వాళ్ళే మనుషులు. ఇంకా ఆవిడ ముగ్గురు కూతుళ్ళు, ఈవిడ మొత్తం 4 ఆడాళ్ళు. వెళ్ళే ఉండేవారు కొండ మీద, మొత్తం కొండ మీద ఒంటరిగా. ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిజ్ బాడీ మన్సారి న్యాచురల్లీ బికేమ్ ద కేర్ టేకర్ ఆఫ్ హిజ్ సమాధి. సరే, మరి మకం ఉండేది ఈవిడే, మొత్తం సామ్రాజ్యం రాణి ఆవిడే మేరాబాద్కి. సమాధిలో బాబా శరీరం పెట్టేసిన తర్వాత కూడా మరి సమాధి కేర్ టేకర్ ఆవిడే. ఇన్ ఎర్లీ ఇయర్స్ when first pilgrims started pouring in, there were no accommodation facilities at Mehrabad. తొలి సంవత్సరాల్లో అంటే 69 జనవరిలో ఆయన శరీరం విడిచిపెట్టేశారు. ఫిబ్రవరి, మార్చి ఇలాగ వస్తూ ఉండేవారు ఈ సమాధి దర్శనం చేసుకోవడానికి. అప్పుడు హాస్టల్ డీకెళ్ళు, ఎంపీఆర్కెళ్ళు, ఎంపీసీకెళ్ళు ఏమీ లేవు అక్కడ. These pilgrims stayed at hotels in Am. They would rent bicycles and use them to travel to Mehrabad and spend most of their day either in the Samadhi or under the Sabha Mandap or near Baba's Gadi. అంచేత వాళ్ళు సైకిల్ అద్దెకి తీసుకొని, అద్దె సైకిళ్ళు ఇప్పించేవారు హోటల్ వాళ్ళు. ఆ సైకిల్ తొక్కుకొని ఇక్కడికి వచ్చి పొద్దున్న సాయం దాకా మేరాబాద్ కొండ మీద గడిపేవారు. ఎక్కడ సమాధి దగ్గర నా కూర్చునేవారు. ఎదురుగుంటా సభా మండపం అని ఉంది కదా, ఎదురుగా సమాధికి ఎదురుగా అదే ఉండేది. అప్పుడు ఈ స్టేజ్లు ఏవి లేవు, ఈ సినిమాలు ఏవి వేసి స్టేజ్ లేదు. అక్కడ ఉండేవారు, అంతే, వెళ్ళిపోవడం. కల్చరల్ డిఫరెన్సెస్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి తేడాలు. తెల్లవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి ఎక్కువ చెబుతూ ఉన్నాడు. అది మన్సారి మాయి చెబుతున్నటువంటి ఆ వివరణ మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా శరీరం వదిలేసిన తర్వాత మన్సారి మాయే ఆ సమాధి కేర్ టేకర్గా వ్యవహరిస్తూ ఉండేది. అయితే బాబా సమాధి కాబడినటువంటి తొలి సంవత్సరాలలో ఇప్పుడులాగా ఏబిసిడి హాస్టల్స్, పిలిగ్రిమ్ సెంటరు, ఎంపీఆర్ ఇవేవీ లేవు. అక్కడే ఉన్న భవనాల్లో సర్దుకునేవారు. ఎక్కువగా అహ్మద్నగర్లోనే హోటల్లో ఉండి అక్కడి నుంచి బాబా సమాధి దగ్గరికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే తిరుగుతూ ఉండేవారు. ఆ టిన్ షెడ్ దగ్గర, ఆ సభా మండపం మీద కూర్చొని, లేక బాబా సమాధి ఎదురుగా ఉన్న ఆ వరండాలోనూ అక్కడే ఆ రోజంతా గడిపి సాయంత్రం వెళ్ళిపోతూ ఉండేవారు. దే వుడ్ రెంట్ బైసికల్స్ అండ్ యూజ్ దెమ్ టు ట్రావెల్ టు మేరాబాద్. నగర్లో అద్దెకి సైకిల్ తీసుకొని ఆ సైకిల్ మీద వచ్చి ఆ సైకిల్ మీద తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు. మన్సారి వుడ్ ఇన్వైట్ దీస్ ఎర్లీ పిలిగ్రిమ్స్ ఫర్ టీ అండ్ స్నాక్స్ అండ్ ఆల్సో షేర్ బాబాస్ లవ్ విత్ దెమ్. ఈ తక్కువ మంది ఉండేవారు, 10 మంది, 5 ఇలా ఉండేవారు. పాపం మన్సారి మధ్యాహ్నం మరి వాళ్ళకి హోటల్స్ అవి ఏమి లేవుగా, హాస్టల్స్. ఆవిడే టీ పెట్టి వీళ్ళందరికీ బిస్కెట్లు ఆ టీ ఇచ్చి బాబా కథలు కూడా చెప్తూ ఉండేది. She enjoyed listening to their Baba stories, and as she herself said, she was greedy to see more and more of his lovers and partake of Baba's love with them. ఆవిడకి పెద్ద ఇష్టం ఏమిటంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కథలు, బాబాతో వాళ్ళకున్నటువంటి అనుబంధాలు అవన్నీ చెప్పడం, వినడం అంటే ఎంతో సరదా. ఇంకా ఎక్కువ మంది బాబా దగ్గర రావాలని హుషారు. 20 మంది వచ్చేస్తే 20 మందికి టీ పెట్టేస్తూ, 50 మంది వస్తే ఇంకా సరదాగా పెడుతూ ఉండేది. ఎందుకు ఎక్కువ మంది రావాలి అని ఆవిడకి ఆతృతగా ఉండేది. షీ వుడ్ టేక్ ది పిలిగ్రిమ్ అనే టూర్ ఆఫ్ అప్పర్ మేరాబాద్, స్పెషల్లీ ది మ్యూజియం అండ్ బాబాస్ కేజ్ రూమ్. ఆవిడ దగ్గరుండి ఆ మ్యూజియం లోపల తీసుకెళ్లి ప్రతి ఐటమ్ ఆవిడే వివరించి చెప్తూ ఉండేది. అలాగే బాబా కేజ్ రూమ్, సమాధి వెనకాల ఉంది చూడండి, మెటర్నిటీ హాస్పిటల్, మస్తాశ్రమ్, అలాగే ఏకాంతవాసంలో బాబా ఉండేటువంటి కేజ్ రూమ్, ఇవన్నీ కూడా చూపెడుతూ ఉండేది ఆవిడ. షీ బాండెడ్ వెరీ వెల్ విత్ దీస్ ఎర్లీ పిలిగ్రిమ్స్ అండ్ హ్యాడ్ హ్యాపీ మెమరీస్ ఆఫ్ దిస్ టైమ్ విచ్ షీ వుడ్ ఆఫెన్ షేర్ విత్ మీ.
ఆ రోజులు ఎంతో సరదాగా ఉండేది ఆవిడ. ఎందుకని వీళ్ళందరికీ నేనే బాబా గురించి చెప్తున్నాను అని చాలా సంతోషపడుతూ ఉండేది. ఇప్పుడు కూడా ఆవిడ బాగా వృద్ధురాలు అయిపోయాక కూడా ఆ రోజులు నెమరు వేసుకొని ఎంత బాగుండేదో ఆ రోజులని ఇప్పటికీ ఆవిడ చెప్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ సింపుల్ దెన్. అప్పుడు ఏమీ లేవు, అంత సింపుల్. ఏమి హడావులు లేదు, ఏర్పాట్లు లేవు, ఏమి ఫెసిలిటీసే లేవు. అండ్ షీ లైక్డ్ ది సింప్లిసిటీ. అలా ఉండడం మన్సారికి ఇష్టం. ఇప్పుడు ఎంపీఆర్ లాగా ఓ పెద్ద గార్డెన్, దానిలోకి వెళ్ళడం, భోజనానికి ఇన్ని రకాలు, ఇవన్నీ ఆవిడకి నచ్చదు. ఎందుకని బాబా స్టైల్ ఎప్పుడు సింప్లిసిటీ, నిరాడంబరముగా ఉండడం. అలాగే ఆవిడకి ఇష్టం. అండ్ ది డెడికేషన్ విచ్ షీ సా ఇన్ ది ఎర్లీ పిల్గ్రిమ్స్. అంతేకాదు మొట్టమొదటి ఎవరు వెళ్ళేవారు సమాధి దగ్గరికి? బాబా మీద విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్లే వెళ్ళేవారు. ఎందుకని అక్కడ ఏం ఆకర్షణ లేదు, అక్కడ ఒక అడావుడు లేదు, ఒక పూజ లేదు, ఒక మంత్రం లేదు, ఏమీ లేదు కదా. ఆయన కోసమే వెతుక్కుంటూ వచ్చేవారు జనం. వాళ్ళంటే ఎంతో ఇష్టం ఆవిడకి. వాళ్ళలో ఉన్నటువంటి అంకిత భావం అది చాలా సంతోషంగా ఉండేది ఆవిడకి. దే వాంటెడ్ నథింగ్ ఎక్సెప్ట్ టు బి దేర్ అండ్ టు లిజన్ టు బాబా స్టోరీస్ ఆఫ్ లవ్. వాళ్ళు ఏం అడిగేవారు కాదు. మాకు భోజనం ఉంటుందా, రైస్ దొరుకుద్దా, ఇవేమి అడిగేవారు కాదు. ఇవి ఉంటే అది, లేదా బిస్కెట్లు తెచ్చుకునేవారు ఆ సంచులు, ఆ బిస్కెట్లు తినేసి వెళ్ళిపోయేవారు అంతే. వాళ్ళకి బాబా మాటలు కావాలి, బాబా ప్రేమ గురించి కథలు కావాలి, అంతే అడిగేవారు, ఇంకేమీ అడిగేవారు కాదు. ద హార్డ్షిప్స్ వర్ మెనీ. చాలా కష్టాలు ఉండే పాపం అప్పుడు వచ్చిన వాళ్ళకి. బట్ పిల్గ్రిమ్స్ డిడ్ నాట్ కేర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏం పట్టించినవారు కాదు. ఎందుకంటే ఏం వసతులు లేవు కదా, అంచేత వాళ్ళు ఏం తెచ్చుకుంటే అదే వసతి. ఫర్ దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బాబాస్ లవ్. బాబా ప్రేమే కావాలి, మాకు ఏం వద్దనేవారు. ఇప్పుడు అన్ని సదుపాయాలు పెడుతున్నా ఇడ్లీ వండటం లేదండి, ఓతప్పం ఉండటం లేదండి, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అది మనసు ఉన్నటువంటి అది బలహీనత అన్నమాట. ఏమి లేకపోతే సర్దుకుంటుంది, ఉన్నాయంటే మాత్రం అన్నీ కావాలంట. Mansari often felt that when the Meher Pilgrim Center was created to accommodate the pilgrim, a shift began to happen in the focus of the pilgrims visiting. Mansari ఎప్పుడు చెప్తూ ఉండేది, ఈ పిలిగ్రిమ్ సెంటర్ ఉందే, ఇది కట్టాక ఈ సందర్శకుల దృక్పథంలో మార్పును నేను గమనిస్తూ ఉన్నాను. అది వరకటికి ఇప్పటికీ పోలిస్తే గనక మార్పు. Most pilgrims now prefer to hang around in the comforts of the MPC rather than spend the time of the Samadhi. ఎక్కువ మంది ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి బాగుంది, ఇక్కడ ఆ సమాధి పొద్దున్న వెళ్ళాం కదంటే ఇంక అస్తమాని వెళతాలే అని ఇక్కడే హాయిగా పడుకుంటూనో, లేదా అక్కడ అలా ఆ టీ తాగుతూనో అక్కడ ఇలాగా అక్కడ గడిపేయడానికే వాళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపెడుతున్నారు. అదే సమాధి దగ్గర ఉండాలి మనం టైం అంతా, అందుకే కదా వచ్చాము ఇక్కడికి. ముసలాళ్ళు చూడండి మీరు, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు మనం 10 మంది వెళ్ళామనుకోండి, అందరూ ముసలాళ్ళు చూడండి, వాడు ఏదో కొంపలు ఊలిపోయినా టక 5 స్నానం చేసి పోతూ ఉంటాడు. మళ్ళీ వచ్చి టక టిఫిన్ తినేసి పోతూ ఉంటాడు. మళ్ళీ వచ్చేసి భోజనం టైం తినేసి మళ్ళీ అక్కడ పోతూ ఉంటాడు. ఎందుకని ఆ రోజుల్లో ఉన్న అలవాటు అనమాట. ఇప్పుడు ఏంటంటే పూర్తి విశ్రాంతి, ఎక్కడ అవకాశం దొరికినా 3 విశ్రాంతి. Gradually, as more comforts and facilities were provided, a few pilgrims visiting the place, both eastern and western, started making demands for more facilities from the trust. మనం అనుకున్నదే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఎప్పుడైతే మొదలైన ఇంకా మంచి ఏర్పాట్లు, ఇంకా ఇప్పుడు ఏంటి, సోలార్ వేడి నీళ్ళకి వచ్చాం, రైస్ పెడుతున్నారు. ఫస్ట్లో పెరుగు ఉండేది కాదు, ఉట్టి రొట్టెలే పెట్టేవారు, ఇంత రైస్ వేసేవారు. పెరుగు లేకపోతే మాకు అసలు భోజనమే కాదని పెద్ద యుద్ధాలు చేసాం మనం. ఆఖరికి పెరుగులోకి వచ్చారు, ఆఖరికి రొట్టెలు ఎత్తేసి మన భోజనమే నార్తోళ్ళు కూడా పెడుతున్నారు ఒక్కోసారి కదండి. అయినా వాళ్ళు తినేస్తూ ఉంటారు. సో ఈ ఏర్పాట్లు మొదలు అవగానే అన్ని రకాల డిమాండ్స్ మొదలైపోయినాయి. అలా ఉండాలి, ఇలా. దీస్ డిమాండ్స్ అప్సెట్ మన్సారి మోర్ దెన్ ది అదర్ మండలి మెంబర్స్, ఫార్ షీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ ద సింపుల్ లైఫ్ దట్ దే హ్యాడ్ సో ఫార్ లివ్డ్ ఆన్ ది హిల్ విత్ బాబా. ఇవన్నీ ఇలా పరుగు పెడుతున్నారు, దోమతెర పెడుతున్నారు, రగ్గిస్తున్నారంటే మన్సారికి ఏం నచ్చేది కాదు. చిచి, ఇది కాదు బాబా మాకు చెప్పిన జీవితము, మళ్ళీ ఇలాగ మీరు మామూలు అలవాటైపోతుంది, ఇదంతా ఇలా కాదు, సింప్లిసిటీ పోతుంది అని ఆవిడ నొచ్చుకుంటూ ఉండేది. మిగిలిన మండలి వాళ్ళందరికంటే ఆవిడే ఎక్కువ బాధపడుతూ ఉండేది. ఉదాహరణకు డి హాస్టల్లో పూర్వం ఎంత 40 రూపాయలు ఎంతో ఉండేదండి.
నాకు జ్ఞాపకం. మొత్తం ఎంతండి? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు అద్దె? 40. అది ఒరిజినల్గా 10 రూపాయలు ఉండేది అనుకుంటా. ఒరిజినల్గా దాన్ని పెంచడం కోసం మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇలాగ మనం మామూలుగా ప్రిపేర్ వస్తాం కదా, మన పాయింట్లు వీళ్ళంతా కమిటీ మెంబర్స్ ఇలా చేస్తే ఇంకా సదుపాయం ఉంటుంది, వేడి నీళ్ళు వచ్చి ఇంకోటి చేయొచ్చు ఈ రిచ్ ఉన్నారు. ఈ రిచ్ని అంత విన్న తర్వాత ఈ రిచ్ కామ్గా లేచి ఇలాగ అన్నారు. ఇప్పుడు ఒక హమీర్పూర్ వాడు ఉన్నాడు, వాడు కూలివాడి, 10 రూపాయలు. 5 పెద్ద కుటుంబాలు వాడి 5 వచ్చారు, 50 రూపాయలు వద్దు రోజుకి. 5 రోజులు ఉందామని 250 రూపాయలు వాడు పొట్లం కట్టుకుని వచ్చాడు. వాడు ఈ వేరే మీరు దాన్ని 40 రూపాయలు చేసేస్తే వాడు 2 రోజులు ఉండి. సో బాబా ఎప్పుడు లేని వాడికి ఏమిటి కష్టం అని ఆలోచించేవారు, కానీ ఉన్నవాడికి మరింత సదుపాయం ఉందామని బాబా ఇప్పుడు ఆలోచించడానికి ఒప్పుకునేవారు కాదు. లేని వాడి పరిస్థితి ఏమిటి అని ఆలోచించాలి. అది ఇక్కడ మన్సారి చెప్పేది కూడా. అంచేత సదుపాయాలు ఎక్కువైపోయే కొలది సింప్లిసిటీ పోతుంది అని ఎక్కువ బాధపడుతూ ఉండేది ఆవిడ. షీ గైడెడ్ ది పిలిగ్రిమ్స్ లవింగ్లీ అండ్ ఆల్సో స్టర్న్లీ ఇఫ్ నెసెసరీ విత్ ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్ దెమ్ ఫోకస్ అని బాబా. ఈ ఎంపీసీలో పడుకుని వీళ్ళు వచ్చేవాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకునే వాళ్ళు వీళ్ళందరికీ నెమ్మదిగా ప్రేమగా చెప్తూ ఉండేది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి బాబా దగ్గర కదా అని చెప్తూ ఒక్కోసారి గట్టిగా కూడా చెప్పారు వాళ్ళు వినకపోతే. షీ గైడెడ్ ది పిలిగ్రిమ్స్ లవింగ్లీ అండ్ ఆల్సో స్టర్న్లీ ఇఫ్ నెసెసరీ విత్ ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్ దెమ్ ఫోకస్ అని బాబా. ఈ ఎంపీసీలో పడుకుని వీళ్ళు వచ్చేవాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకునే వాళ్ళు వీళ్ళందరికీ నెమ్మదిగా ప్రేమగా చెప్తూ ఉండేది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి బాబా దగ్గర కదా అని చెప్తూ ఒక్కోసారి గట్టిగా కూడా చెప్పారు వాళ్ళు వినకపోతే. She would often explain to those who were close to her that love meant sacrifice and a willingness to surrender to the beloved. ఆవిడికి ఎవరైతే చనువు ఉందో వాళ్ళతో చాలా గట్టిగా చెప్పేవాడు, ప్రేమ అంటే సాక్రిఫైస్, త్యాగం చేయాలి. నువ్వు ఇక్కడ కూడా సదుపాయాలు అడుగుతూ ఉంటే నువ్వుకేమి త్యాగం చేసినట్టు? మన ఊళ్ళో మనకు సదుపాయాలు ఉన్నాయి, అలాగే అక్కడ కూడా ఉండాలంటే అది అలాగో. One had to learn from the life that the Mandali lived with Baba. మండలి వాళ్ళు బాబాతో ఎలాంటి జీవితాన్ని అయితే గడిపారో దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అండ్ ట్రై టు లవ్ బాబా అలాంగ్ విత్ దోస్ లైన్స్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ రాదర్ దాన్ ఇండల్జింగ్ ఇన్ వన్స్ ఓన్ ఫ్యాన్సీ ఐడియాస్ ఆఫ్ హౌ టు లవ్ బాబా. మనకున్నటువంటి వింత వింత ఆలోచనలు అవి ఉపయోగించి ప్రేమించడానికి బదులు మండలి వాళ్ళు చూసి వాళ్ళు ఎలాగూ బాబాకి అంకితం చేసుకున్నారు, అలాగా అవి చూసి మనం అలవరుచుకోవాలి. సమ్ పిలిగ్రిమ్స్ ఆఫెన్ డిడ్ రిడిక్యులస్ థింగ్స్ అప్ ఎట్ ది సమాధి. కొంతమంది చాలా వికారమైన పనులు చేస్తూ ఉండేవారు సమాధి దగ్గర. డిస్టర్బింగ్ ఎవ్రీ వన్ అండర్ ది ప్రిటెక్స్ట్ దట్ ఇట్ వాజ్ న్యాచురల్ వే దట్ ది ఎక్స్ప్రెస్ దేర్ లవ్ ఫర్ బాబా. మేము సహజంగా నాకు ఏమనిపిస్తే అది చేస్తున్నాను, మీకు ఇబ్బంది అయితే నాకేమిటి అన్నట్టుగా వాళ్ళు ప్రేమను బాబాకు వ్యక్తం చేస్తూ ఉండేవారు. మన్సారి వుడ్ జెంట్లీ షేర్ విత్ దీస్ పిలిగ్రిమ్స్ స్టోరీస్ ఫ్రమ్ బాబా. ఇలాంటి వాళ్ళని మన్సారి పక్కకు తీసుకెళ్లి బాబా రోజులలో నుంచి కథలు వివరించి చెప్తూ ఉంది. వేర్ బాబా హిమ్సెల్ఫ్ హెడ్ సెడ్ వాట్ హి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిస్ లవర్స్ అండ్ వాట్ ప్లీజ్డ్ హిమ్. ఆ సందేశాల ద్వారా బాబాయి నా ప్రేమికుడు ఇలా ఉండాలి, నేను ఇలా కోరుకుంటున్నాను, ఇలాంటి ప్రవర్తన కావాలి నాకు అని చెప్పిన విషయాలు వీళ్ళకి చెప్తూ ఉండేది. When obedience to Baba's orders was carried out at sheer inconvenience to oneself, it pleased Baba. అది బాబా మాటలను అమరుపరచడంలో నాకు చాలా అసౌకర్యం ఎదురైనప్పుడు బాబా ఎక్కువ సంతోషిస్తాడు. మనం ఇదివరకు కూడా కొన్ని స్టోరీస్లో చదువుకున్నాం. అంటే బాబా మాటలను మనం అమలుపరచడంలో, వాటికి విధేయత చూపించడంలో మనము ఎంత కష్టము అనుభవిస్తే అంత ఆనందము ఆయనకు కలుగుతుంది. శభాష్, వీడన్నీ తట్టుకున్నాడు. అంతా సజావుగా అయిపోతే ఆయనకి అంత ఆనందంగా ఉండదు. కష్టాలు అవి దాటాలి, మనం తట్టుకొని సహనం. మోస్ట్ పిలిగ్రిమ్స్, ఈస్టర్న్స్ as well as వెస్టర్న్స్, అండర్స్టూడ్ మన్సారీస్ ఇంటెన్షన్స్ అండ్ థ్యాంక్డ్ హర్ ఫర్ గైడింగ్ దెమ్. ఆవిడ చెప్పిన మాటలని ఈ సందర్శకులు, తూర్పు వాళ్ళు కానీ పశ్చిమ దేశాల వాళ్ళు కానీ ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండేవారు. However, a few Western pilgrims
who disagreed with her, went and filed complaints with Baba's sister Mani, who was then the chairman of the trust, about Mansari harassing them. కొంతమంది పాశ్చాత్యులు మాత్రం ఈవిడిలా చెప్పడం చూసి ఇదేంటి వీడి కాల్చు తినేస్తుంది కూడా మనం వండడం తప్పు అంటది, మనం తినడం తప్పు అంటది, మనం రెస్ట్ తెచ్చుకోవడం తప్పు అంటదని చైర్మన్ అయిన మణి దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసేవారు. తినేస్తుంది ఆవిడ, ఎవరో ముసలావిడ ఉంది అక్కడ కొండ మీద, ఆవిడని తీసేయండి మీరు అర్జెంట్గా అక్కడి నుంచి, ఆవిడ శాంతి లేకుండా చేస్తుంది మాకు అని వాళ్ళు చెప్తూ ఉండేవారు. ది లెవెల్ చార్జెస్ ఆఫ్ రేసిజం అగెనిస్ట్ హర్, ఫార్ షీ వుడ్ ఆఫెన్ refer to her own Indian culture and upbringing while reprimanding these Westerns sternly. ఆవిడేం చెప్పేది, భారతీయులైన మేము ఇలా పెరిగాం, ఇలాంటి విలువల్లో మేము మా చిన్నతనం గడిపాం అని చెబుతూ ఉండేది తెల్లవాళ్ళకి. వీళ్ళంతా తెల్లవాళ్ళు అంటే ఈవిడ గెటదు, పూర్తి పక్షపాతం ఈవిడికి, ఇలాంటి ఆవిడకి ఇక్కడ ఉండకూడదు అని మనీకి కంప్లైంట్ చేసేవారు. To someone like me who happened to be around her, I did not see and perceive things that way, probably because of my own upbringing. నేను అవి విన్నప్పుడు అరే ఏముంది అందులో తప్పు అని నాకు అనిపించింది. ఎందుకు నేను కూడా ఆవిడతో పాటు ఇక్కడే పుట్టి పెరిగాను కదా, బహుశా మరి అదే కారణం అయ్యి ఉండొచ్చు. డిసిప్లిన్ వాజ్ సంథింగ్ దట్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అవర్ ఎల్డర్స్. మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు 100కి 100 పాళ్ళు క్రమశిక్షణ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంట్రా కుర్రాళ్ళగా అలా అల్లరి చేస్తాం అంటే కుర్రాడు చేస్తే పర్వాలేదు, పెద్దవాడు మాత్రం క్రమశిక్షణ ఉండాలి, అది మనం సహజంగా ఆశిస్తాం వాళ్ళ నుంచి. ఈవెన్ త్రూ స్కూల్ అండ్ కాలేజ్ వీ హ్యావ్ టు గో త్రూ ఎ స్ట్రిక్ట్ డిసిప్లినరీ రిజైమ్. మరి పిల్లలకి అంత క్రమశిక్షణ ఎందుకు పెడతారు? ఆ చదువు అయిపోయిన తర్వాత వాడికి సహజంగానే క్రమశిక్షణ అలవడుతుంది అని పెడతారు. To see some Westerns react in this way and level allegations of racism against Mansari was very painful to me. ఇలా తెల్లవాళ్ళు ఆవిడ మీద ఇలా పక్షపాత ధోరణి అంటగట్టడం నాకు చాలా బాధ కలిగించి. I left it to Baba for I knew she was his. అయినా అదంతా బాబాయే చూసుకుంటాడు, ఎందుకని ఆవిడ బాబా మనిషి కదా. I not only felt that she was a special soul to me, but also must have been to Baba, or why else would Baba keep her on the hill all her life and also have her ashes buried in the hill after she passed away, a place only to a handful of Mandali members. ఇతను అంటున్నాడు, ఆవిడ ఎంత ప్రత్యేకమైన ఆత్మ కాకపోతే జీవితం అంతా కొండ మీద నివసించిన ఆర్డర్ ఇచ్చాడు ఆయన. అంతేకాదు తన సమాధి పక్కన అతి అరుదైన అదృష్టవంతులకు మాత్రమే చోటు ఉండేలాగా ఆవిడ సమాధిని కూడా అక్కడ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు. మరి ఎంత ప్రత్యేకమైన ఆత్మ మనం ఊహించుకోవచ్చు. ఇది యూనిట్ టు దిస్ advent that Baba himself has placed the graves of a few close ones next to his samadhi for posterity. ఇదివరకు అవతారాలు మనకు తెలియదు, కానీ ఈ అవతారంలో ఎవడెవడి సమాధి తన సమాధి పక్కన ఉండాలో ఖచ్చితంగా బాబా ఆర్డర్ ఇచ్చేశాడు. రాబోయే రోజుల్లో మనం ఎలాగూ నడుచుకోవాలి ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. ఇది వీడికి అని చార్ట్, ఆ స్పేసింగ్ కూడా బాబా చెప్పేశారట, ఎవడ తర్వాత ఎవడది ఉండాలి. దిస్ సీమ్స్ ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్ టు మీ గివెన్ దట్ వెన్ బెయిదుల్ లాస్ట్ బాబా ఇఫ్ హీ కుడ్ బి ద కేర్ టేకర్ ఆఫ్ బాబాస్ సమాధి. బెయిదుల్ ఒకసారి బాబాని అడిగాట, బాబా నీ సమాధి దగ్గర నేను కేర్ టేకర్గా ఉండే అవకాశం ఇస్తావా అని అడిగాడు. బాబా రిప్లైడ్, యూ ఫూల్, వన్ డే దేర్ విల్ బి ఏ కేర్ టేకర్ టు యువర్ ఓన్ సమాధి. అంటే మండలి వాళ్ళు స్థాయి ఏమిటో బాబా చెప్తున్నారు. ఓరి పిచ్చోడా, నీ సమాధికే కేర్ టేకర్ ఇంకొకటి వస్తాడు ఫ్యూచర్లో, నువ్వు మామూలు బాబా చమత్కరించారట. సచ్ వాజ్ దేర్ స్టేటస్. అంటే మండలి వాళ్ళ స్థాయి అంత గొప్పది. మణి వెనెవర్ షీ విజిటెడ్ మేరాబాద్ వుడ్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు మీట్ మన్సారి. మణి ఎప్పుడైనా బాబా సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మన్సారిని మాత్రం తప్పకుండా కలుస్తూ ఉండేది. She would talk about the good old days with Baba and you could see both their faces light up. ఆవిడ with the memories. బాబా శరీరంతో ఉన్నప్పుడు ముచ్చట్లు ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఇద్దరు మొహాలు వెలిగిపోతూ ఉండేవట. ఎందుకని బాబా గురించి నా గత స్మృతులు వాళ్ళ మనసుల్లో మెదులుతూ ఉంటే. మణి వుడ్ విజిట్ ద సమాధి వన్స్ ఎ మంత్ అలాంగ్ విత్ ఆల్ ద విమెన్ మండలి. నెలకొక్కసారి స్త్రీ మండలి వాళ్ళందరినీ తీసుకొని మణి బాబా సమాధి దగ్గరికి వస్తూ ఉండేది.
And occasionally, when she had to discuss some work-related issues regards the maintenance and upkeep of the samadhi and the structures of the hill, meetings would be held either in the library or a study hall where Mansari could also attend without breaking Baba's order of not leaving the hill. మెహ్రాబాద్ గురించినటువంటి మీటింగ్లు ఏవి జరిపినా ఆ కొండ మీదే జరిపేది మని. ఎందుకని? కేర్ టేకర్ ఎవరు మెహ్రాబాద్కి? మన్సారి. బాబా ఆర్డర్ ప్రకారం వాడు ఇంకెక్కడికి వెళ్ళకూడదు కాబట్టి మీటింగ్ ఇక్కడ పెట్టేది మని. ఎందుకని మీరు ఇవి అటెండ్ అవ్వాలంటే అక్కడ పెడితేనే ఆవిడ వెళ్ళగలదు, కొండ దిగి వెళ్ళడానికి కుదరదు ఆవిడికి. అందుచేత లైబ్రరీ హాల్లో కానీ అక్కడే ఆ మీటింగ్ హాల్లో కానీ సమావేశాలు పెడుతూ ఉండేది మణి. During one of Mani's visits, when she managed to be free of all her duties, she was with Mansari in her room making some talk about her work when Mani casually remarked to Mansari. పని అంతా అయిపోయింది, మణి వచ్చిన పని, బాబా సమాధి దర్శనం అయిపోయింది, మీటింగ్లు గొడవలు అన్నీ అయిపోయి తిన్నగా వెళ్ళి మన్సారి గదిలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంది మణి. ఇలాగంది, "A Westerner just came complaining to my office the other day about you." మన్సారి నిన్నటి రోజున ఓ తెల్లవాడు వచ్చి నీ గురించి చాలా ఫిర్యాదు చేస్తూ మాట్లాడాడు నాతో అని. షీ ఫెల్ట్, బాబా చమత్కరించారట. సచ్ వాజ్ దేర్ స్టేటస్, అంటే మండలి వాళ్ళ స్థాయి అంత గొప్పది. మణి వెనెవర్ షీ విజిటెడ్ మెహ్రాబాద్ వుడ్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు మీట్ మన్సారి. మణి ఎప్పుడైనా బాబా సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మన్సారిని మాత్రం తప్పకుండా కలుస్తూ ఉండేది. షీ వుడ్ టాక్ అబౌట్ ద గుడ్ ఓల్డ్ డేస్ విత్ బాబా అండ్ యూ కుడ్ సీ బోత్ దెర్ ఫేసెస్ లైట్ అప్. ఆవిడ విత్ ద మెమరీస్, బాబా శరీరంతో ఉన్నప్పుడు ముచ్చట్లు ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఇద్దరు మొహాలు వెలిగిపోతూ ఉండేవట. ఎందుకని? బాబా గురించి నా గత స్మృతులు వాళ్ళ మనసుల్లో మెదులుతూ ఉంటే. మణి వుడ్ విజిట్ ద సమాధి వన్స్ ఎ మంత్ అలాంగ్ విత్ ఆల్ ద విమెన్ మండలి. నెలకొక్కసారి స్త్రీ మండలి వాళ్ళందరినీ తీసుకొని మణి బాబా సమాధి దగ్గరికి వస్తూ ఉండేది. అండ్ అకేషనల్లీ వెన్ షీ హ్యాడ్ టు డిస్కస్ సమ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ regards the maintenance and upkeep of the samadhi and the structures of the hill, meetings would be held either in the library or a study hall where Mansari could also attend without breaking Baba's order of not leaving the hill. మెహ్రాబాద్ గురించినటువంటి మీటింగ్లు ఏవి జరిపినా ఆ కొండ మీదే జరిపేది మని. ఎందుకని? కేర్ టేకర్ ఎవరు మెహ్రాబాద్కి? మన్సారి. బాబా ఆర్డర్ ప్రకారం వాడు ఇంకెక్కడికి వెళ్ళకూడదు కాబట్టి మీటింగ్ ఇక్కడ పెట్టేది మని. ఎందుకని? మీరు ఇవి అటెండ్ అవ్వాలంటే అక్కడ పెడితేనే ఆవిడ వెళ్ళగలదు, కొండ దిగి వెళ్ళడానికి కుదరదు ఆవిడికి. అందుచేత లైబ్రరీ హాల్లో కానీ అక్కడే ఆ మీటింగ్ హాల్లో కానీ సమావేశాలు పెడుతూ ఉండేది మణి. డ్యూరింగ్ వన్ ఆఫ్ మనీస్ విజిట్స్ వెన్ షీ మేనేజ్డ్ టు బి ఫ్రీ ఆఫ్ ఆల్ హెర్ డ్యూటీస్, షీ వాజ్ విత్ మన్సారి ఇన్ హెర్ రూమ్ మేకింగ్ సమ్ టాక్ అబౌట్ హర్ వర్క్ వెన్ మణి క్యాజువల్లీ రిమార్క్డ్ టు మన్సారి. పని అంతా అయిపోయింది, మణి వచ్చిన పని, బాబా సమాధి దర్శనం అయిపోయింది, మీటింగ్లు గొడవలు అన్నీ అయిపోయి తిన్నగా వెళ్ళి మన్సారి గదిలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంది మణి. ఇలాగంది, "A Westerner just came complaining to my office the other day about you." మన్సారి నిన్నటి రోజున ఓ తెల్లవాడు వచ్చి నీ గురించి చాలా ఫిర్యాదు చేస్తూ మాట్లాడాడు నాతో అని. She felt that you treat Westerners badly because you don't like Westerners. ఆవిడ ఏం మాట్లాడుతుందంటే, తెల్లాలంటే నీకు అసహ్యం, అందుకని తెల్లాలని ఎప్పుడు తిరుగుతూ ఉంటావు నువ్వు అని ఆవిడ నీ మీద ఫిర్యాదు చేసింది. మన్సారీస్ రెస్పాన్స్ వాజ్ ఇన్స్టంటేనియస్. ఇమ్మీడియట్గా మన్సారీ ఇలాగని, "హూ సేస్ ఐ డోంట్ లైక్ వెస్టర్న్స్?" ఎవడు చెప్పాడు నాకు తెల్లాలంటే ఇష్టం ఉండదని? ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వెస్టర్న్ బాబా లవర్స్ హూ ఐ లవ్ and look forward for their company, for they remind me of Baba's love and I enjoy that. చాలామంది తెల్లవాళ్ళు బాబా ప్రేమికులు అంటే నాకు ప్రాణం, ఎప్పుడెప్పుడు వాళ్ళని కలుస్తానా అని నేను ఉవ్విళ్ళూరుతూ ఉంటాను. ఎందుకని? వాళ్ళలో బాబా ప్రేమ అంత స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. Mansari then went on to narrate a long list of Western Baba lovers who were her favorites. ఆవిడ పేర్లు కూడా చెప్పిస్తుంది నాకు ఎవరెవరు ఇష్టమో. They included pilgrims as well as residents. అక్కడ మకాం ఉండి సేవ చేస్తున్న తెల్లవాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేటువంటి యాత్రికులు కూడా ఉన్నారు ఆ లిస్టులో.
Yes, there is one thing I don't like about summary Westerners, and that is the attitude which is, let the whole world die except I. తెల్లవాళ్ళలో ఒక గుణం మాత్రం కొంతమందిలో నాకు నచ్చదు, అది మాత్రం వాస్తవం. వాళ్ళు ఎలా ఉంటారు? పొదేపాని అదో ప్రపంచం, నేను జాగ్రత్తగా ఉంటే చాలు, చస్తే చావని వీళ్ళంతా, నేను మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి దృక్పథం మాత్రం కొంతమందిలో ఉంటుంది. అది నాకు నచ్చదు. అదే కదండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాడు అంత బాబా పనిలో మునిగిపోయింటే వాడు లోపల డోర్ క్లోజ్ చేసి 4:30 to 6:30 రెస్ట్ అని వాడు పోయి పడుకుంటాడు. డోంట్ డిస్టర్బ్ మీ. అది బ్లడ్లోనే ఉంటుంది. వీళ్ళంతా 6:30 దాకా వీళ్ళు ఊరికే రాత్రి నిద్ర లేకపోయిన వాళ్ళు కూడా పనులు చేసుకుంటూ ఉంటారు. వాడు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే అది స్వార్థం అని కాదు, ఆ పెరిగిన వాతావరణం, ఆ కల్చర్, అది చెప్తుంది ఇక్కడ మనసారి. లెట్ ది హోల్ వరల్డ్ డై ఎక్సెప్ట్ ఐ. నేను తప్ప ప్రపంచంతో పోతే పోనీ నాకేమిటి, నేను మాత్రం జాగ్రత్త. పీపుల్ కమ్ హియర్ అండ్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవింగ్ బాబా. ఐ డోంట్ లైక్ దాట్. ఇక్కడ బాబా దగ్గరకు వచ్చి నా బాబా ప్రేమను వ్యక్తం చేసేస్తున్నాను ఆయన ముందు అని వికారాలు చేస్తే నాకు మాత్రం నచ్చదు. అది కరెక్టే. దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ ద ప్లేస్ షుడ్ బి ప్రిజర్వ్డ్. ఇది చాలామందికి హృదయం కంటే చాలా అతి విలువైనటువంటి ప్రదేశం. దీని పవిత్రతను మనం ఎంతమందికి కష్టం కలిగించినా సరే దీనిని పరిరక్షించవలసినదే. దే షుడ్ నాట్ ట్రీట్ దిస్ ప్లేస్ యాజ్ ఎ హాలిడే రిసార్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చాలా అలవాటైపోయింది పిల్లల్లో ఇప్పుడు బాగా. అందులోని ఎంపీఆర్ అవి వచ్చిన తర్వాత ఇంకా లెట్ us స్పెండ్ ది హాలిడేస్ దేర్ యార్. అంటే ఇది ఒక వినోదానికి, సెలవులు గడపడానికి ఒక వినోదపరమైనటువంటి స్థలము అని ఎప్పుడు ఎంచవద్దు దయచేసి అని మనసారి ఖచ్చితంగా ఆ రోజులోనే చెప్పేసింది. అంటే సరదాగా వీకెండ్స్ గడపడానికి బాగుంటుంది, బాస్ ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కంఫర్ట్స్. అంటే అది మనం దిగజార్చినట్టే అవుతుంది. ఇట్ ఈస్ ఫర్ అస్ టు గైడ్ సచ్ పీపుల్ టు షో దెమ్ ద కరెక్ట్ పాత్. అలాంటి వాళ్ళకి మరి మనం దారి చూపించకపోతే ఎలా? అని అలా వదిలేయడమేనా? తప్పురా నాన్న నీ ఆలోచన, అది తప్పు, ఇలా ఉండాలి అని చెప్పాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫ్రెండ్ అంటే నాకంటే పై అధికారి. అతని పేరు మెహర్ బాబాయ్. మెహర్ బాబాయ్ అతని పేరు. అతను ఎల్ఎఫ్సి అని అంటారు. 4 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎల్టీసీ ఏది, ఎల్ఎఫ్సి అని బ్యాంకులో ఉంటారు. అది ఎల్టీసీ ఎల్ఎఫ్సి అంటారు. అతని సర్వీసులో అతను ఎప్పుడు వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళాట, ఇంకెక్కడికి వెళ్ళలేదు. దేవుడి దగ్గరికి బ్యాంకు డబ్బులతోటి వెళ్ళను అని సర్వీస్ అంతా అతను డబ్బులు బ్యాంకు వదిలేసాడు, సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళేవాడు. అంటే అదొక కల్చర్ అనమాట. అతను ఏంటంటే దేవుడి దగ్గరికి ఇంకోటి డబ్బులు దొరికితే పోనవాడు అనేవాడు, వదిలేసేవాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ మనం అంటాం కదా, అలా. అది మనసారి అంటుంది. మనం వాడికి తెలియనప్పుడు మనం తెలియచెయ్యాలి అలాంటి వాడికి. హౌ ఎల్స్ విల్ దే లెర్న్? మరి వాడు ఎలా నేర్చుకుంటాడు? వాడు ఎప్పుడు అదే కరెక్ట్ అనుకుంటాడు కదా మనం చెప్పకపోతే. అందుకని నేను అలా ఊరుకోలేను. మన్సారి దెన్ సెడ్ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆన్ హర్ ఫేస్. ఆవిడ మొహంలో విషాదపు ఛాయలు కనపడుతూ ఉండగా ఇలా చెప్పింది, ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హ్యావ్ సచ్ యాటిట్యూడ్, ఫర్ ఐ నో దే ఆర్ సఫరింగ్ ఇన్ సైడ్. ఎవరెవరైతే ఇటువంటి దృక్పథాన్ని చూపెడుతూ ఉంటారో ఇక్కడ, వాళ్ళ మీద నాకు సానుభూతి. అంటే లోపల ఏదో వ్యధ ఉంది వాళ్ళకి, బయటికి చెప్పలేని. దానివల్ల వాళ్ళు ఇలాగూ ఆ వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్ సఫరింగ్. వాళ్ళ మనసు, వాళ్ళ హృదయము బాధలకు లోనవుతూ ఉంది. అదర్వైజ్ దే వుడ్ నాట్ డూ సచ్ థింగ్స్. లేకపోతే ఇలా ప్రవర్తించరు వాళ్ళు. ఐ ఆల్సో డోంట్ బ్లేమ్ దీస్ పీపుల్ ఫర్ దేర్ యాటిట్యూడ్. నేను కూడా వాళ్ళని ఏం తప్పు పట్టను, నేను ద్వేషం లేదు వాళ్ళంటే. ఐ బ్లేమ్ ది వెస్టర్న్ కల్చర్ విచ్ ఎంకరేజెస్ సచ్ యాటిట్యూడ్. పాశ్చాత్య సంస్కృతి, వాళ్ళు పెరిగిన వాతావరణం, దాన్ని మాత్రం నేను తప్పు అని ఇక్కడ చెప్తాను. దానివల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. అంటే బయట వాళ్ళు ఏమైతే నాకేం, అక్కడ ఒక 100 మంది ఉన్నారు, వాళ్ళంతా రాత్రి పగలు పని చేస్తున్నారు. వీడు తలుపు మూసుకొని నేను పడుకుంటానంటే వాడు అక్కడ మా చలిలో పడుకుని ఉంటాడు. వాళ్ళ చాలా మనం చూస్తూ ఉంటాం.
మీకు గుర్తుందో లేదో, ఒక వర్షం అమరతిథికి మొత్తం పెద్ద భయంకరమైన వర్షం పడిపోయి షటిల్ అవి కూడా బాలాజీ వాళ్ళు పెద్ద గొడవ పెట్టేసి ఆ పిలిగ్రిమ్ సెంటర్ మొత్తం అందరిని బయటికి లాగేశారు. వచ్చేసి అందరూ సర్దుకోండి, చంటి పిల్లలు వాళ్ళు లోపలికి వెళ్ళిపోండి, ముసలివాళ్ళు లోపలికి వచ్చేయండి, మీరు ఫిట్గా ఉన్నవాళ్ళు బయటకు వచ్చేయండి. అలా తలుపులు మూసి ఎలా పడుకుంటారు మీరు, ఎలా నిద్ర పడుతున్నారు అదేనమాట ఆ వెస్టర్న్ యాటిట్యూడ్. అంటే మేము రిజర్వ్ చేసుకున్నాం, మేము బుక్ చేసుకున్నాం, మాకు అనవసరం, మేము పడుకుంటాం. ఇందులో ఉంటే ఎలాగో చంటి పిల్లలతో ఉన్నవాడు, ముసలాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ బయట వర్షంలో తడిచిపోతూ ఉంటే మనం ఎలా పడుకుంటాం? అది ఆ కల్చర్ అనమాట. అంటే రిజర్వేషన్, రైట్, నాకు హక్కు, అంతే కదండి. వాళ్ళు ఎప్పుడూ అది పర్ఫెక్ట్. ఇట్ మే బి గుడ్ ఫర్ దోస్ హూ లివ్ ఇన్ ఎ వరల్డ్ అండ్ పర్సూ వరల్డ్లీ హ్యాపీనెస్. ప్రపంచం దాని భోగాలు అనుభవించాలి అనుకున్న వాడికి బాగుండొచ్చు, ఇది అంతా సదుపాయంగా ఉంటుంది. బట్ సర్టన్లీ నాట్ ఫర్ దోస్ హూ వాంట్ టు వాక్ ది పాత్. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గంలో నడవాలి అనుకున్న వాడికి ఇది సూటు కాదని నా అభిప్రాయం. ఇట్ ఈజ్ నాట్ ఫర్ సీకర్స్ ఆఫ్ గాడ్. భగవంతుణ్ణి అన్వేషణ చేసేటువంటి ముముక్షువుకి ఎంత మాత్రమో తగనిది ఇది అని. అలాగే ఎరిచ్ రూమ్ చూసాం మన చాలామంది చూసుంటారు. ఎరిచ్ రూమ్ మళ్ళీ వెళ్ళినప్పుడు చూడండి, ఫ్యాన్ కూడా ఉండేది కదా అతని రూమ్లో. ఆ వేసవకాలం వచ్చేసి ఆ రేకు, సిమెంట్ రేకులు, ఇలాంటి రేకులే, ఆ వేడికి మంచం కింద దూరు పడుకునేవాడి అంతే. ఎందుకని ఇలాగే అలవాటు పడిపోయాం మేము. ప్రభు ఇలాగే ఉండేవాడు, ఆయనతోటి మేము కూడా ఇలాగే ఉన్నాం. ఈవేళ మీరు ఫ్యాన్లు ఇస్తారని మేము ఎందుకు మారిపోవాలి, మేము మారం, అలాగే అదే మన్సారి అంటే ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు కాబట్టి అలాగే ఉంటుంది వాళ్ళ దృక్పథం. డ్యూరింగ్ వన్ ఆఫ్ మనీస్ విజిట్స్ వెన్ షీ మేనేజ్ టు బి ఫ్రీ ఆఫ్ ఆల్ యర్ డ్యూటీస్, Mansari father for a while and then added, but how can you blame them? పాపం మన్సారి కాసేపు వాళ్ళది తప్పు కాదులేమని వాళ్ళని ఎందుకు మనం అలా అనడం. లుక్ ఎట్ దేర్ మ్యారేజెస్, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడు ఎలా చేసుకుంటూ ఉంటారు. ది బ్రేకప్ సో ఈజీలీ. ఈ ఏడాది ఒకరితో వస్తాడు, నెక్స్ట్ ఏడాది ఇంకొకరితో వస్తూ ఉంటాడు, ఇలాగ విడిపోతూ ఉంటారు ఉట్టినే ఊరికినే. It is considered abnormal if you are married to a single person all your life and not even divorced once. ఒక వ్యక్తి మొట్టమొదటి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తితోటే జీవితాంతం ఉండిపోతే ఇలాగ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వాళ్ళంతా. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, ఒక విడాకులు కూడా లేదా అని ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు. ది అదర్ డే ఎ టీనేజర్ కేమ్ టు మీట్ మీ. ఒకరోజు ఒక యువకుడు, టీనేజర్ అంటే 20 ఏళ్ళు లోపల ఉన్నవాడు, వాడు వచ్చాడు. ఒక అమ్మాయి, షీ వాజ్ ఎ న్యూ ఫేస్. ఇది వరకు నేను ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయిని, కొత్త మొహం. ఐ థాట్ షీ వాజ్ ద డాటర్ ఆఫ్ ఎ బాబా లవర్. అందుకని నేనేమనుకున్నాను, ఓహో వీళ్ళ తల్లిదండ్రులు బాబా లవర్స్ అయి ఉంటారు, అందుకని ఇంత చిన్నపిల్లైనా వచ్చింది ఇంత కష్టపడి వెతుక్కుంటూ ఇక్కడికి అనుకున్నాను. అండ్ ట్రై టు ఎంక్వైర్ అబౌట్ హర్ పేరెంట్స్. ఏమ్మా మీ అమ్మ నాన్న ఎవరు, ఎలా ఉన్నారు, ఏంటి కదా, వాళ్ళు వచ్చారా, లేదా నువ్వు ఒకదానివే వచ్చావా అని అడిగాను. ఐ ట్రై టు ఐ హ్యావ్ 4 sets of fathers and 3 sets of mothers. ఆవిడ అంది, నాకు 4 తండ్రులు ఉన్నారు, 3 తల్లులు ఉన్నారు. అంటే వాళ్ళ ఆ జీవన శైలి ప్రకారం ఆవిడ చెప్పింది. హౌ కెన్ ఎనీవన్ ఎక్స్పెక్ట్ ఎ చైల్డ్ సబ్జెక్టెడ్ టు సచ్ ఎ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ ఎ కరెక్ట్ యాటిట్యూడ్. పాపం చిన్నతనం నుంచి ఎంత సంక్షోభం అనుభవించి ఉంటుంది. తల్లి ఎలా మారిపోతూ ఉంటే, తండ్రి ఎలా మారిపోతూ ఉంటే, ఏ రకమైన దృక్పథం ఆ అమ్మాయికి అలవడుతుంది. మరి వాళ్లకు సరి అయిన దృక్పథం రాలేదు అని ఆ అమ్మాయిని తప్పు పట్టడం కూడా ధర్మమేనా? మరి చిన్నప్పటి నుంచి ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొని ఉంటుంది. హూ విల్ గైడ్ హర్? మరి అలాంటి పిల్లలకి ఎవరు చెప్తారు? హూ విల్ ప్లే ద పేరెంటల్ రోల్ ఫర్ హర్? వాడికి తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఎవడు పోషిస్తాడు మరి? అండ్ వెన్ పేరెంట్స్ themselves indulge in all kinds of things, what kind of influence can they have on their child? ఆ తల్లిదండ్రులు అంత విచలవిడిగా క్రమశిక్షణ లేకుండా అలా జీవిస్తూ ఉంటే ఆ పిల్ల ఏమి నేర్చుకుంటుంది ఆ తల్లిదండ్రుల నుంచి? మన్సారి దెన్ క్లోజ్డ్ హెర్ ఐస్, నాడెడ్ హెర్ హెడ్ అండ్ సెడ్, కళ్ళు మూసుకొని ఇలా చెప్పింది, పూర్ చైల్డ్, వాట్ సఫరింగ్, వాట్ సంస్కారాస్.
అమ్మా ఎంత బాధపడి ఉంటావు నువ్వు నీ జీవితంలో, ఎంత భయంకరమైన సంస్కారాలు నువ్వు కూడబెట్టుకుని ఉంటావు ఆ బాధ వల్ల. మీ బాబా హెల్ప్ హే, బాబా అలాంటి పిల్లకి సాయం చెయ్యునుగాక. దెన్ షీ లుక్డ్ ఎట్ మనీ అండ్ సెడ్ అగైన్, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. అప్పుడు మనీతో అంది మనసారి, అందుకని ఇది అంతా నాకు పడదు కదా, నాకు ఇష్టం ఉండదు ఇదంతా. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు దెమ్ లవింగ్లీ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లిసన్. వీలైనంత ప్రేమ కురిపిస్తూ ఇదంతా తప్పునైనా ఇది వద్దునైనా అని నేను చెప్తూ ఉంటాను. చాలామంది వింటారు కూడా నా మాట. హవెవర్ దేర్ ఆర్ ఎ ఫ్యూ హూ చోజ్ నాట్ టు, సో ఐఎమ్ స్టాండ్ విత్ దెమ్. కొంతమంది నువ్వు నాకు చెప్పేది ఏమిటి అన్నట్టుగా ఉంటారు. నేను మొండిదాన్ని, నేను కొంచెం గట్టిగానే చెప్తూ ఉంటాను అలాంటి వాళ్ళకి. షీ దెన్ టర్న్ టు మనీ అండ్ సెడ్, అప్పుడు మనీతో మళ్ళీ ఇలా చెప్పింది, ఇట్ ఈజ్ ఆల్సో యువర్ ఫాల్ట్ అండ్ ద ఫాల్ట్ ఆఫ్ ది మేరాజాద్ మండలి. అప్పుడు మనీతో ఒక రకంగా తప్పు మీది కూడా, మేరాజాదులో మీరున్నారే మీ మండలి వాళ్ళది కూడా తప్పు ఉందని నేను చెప్తాను. యూ పీపుల్ టెల్ ఓన్లీ ద గుడ్ స్టోరీస్ అండ్ ప్యాంపర్ దెమ్. మీరు ఎంతసేపు అలా చేస్తావు, అలాగే ఓకే ఓకే అని వాళ్ళు ఏవి చెప్పినా తీయగా మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ తీయగా ఉన్న విషయాలే చెప్తారు మీరు. కొన్ని చేదు మాత్రలు కూడా బాబా చెప్పాడు, అవి మీరు చెప్పరు. దానివల్ల వాళ్ళు గారంగా చూస్తారు వాళ్ళు. అంచేత నేనేం మాట్లాడినా ఇది తప్పుగా కనపడుతుంది వాళ్ళకి. బిసైడ్స్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఓన్లీ ఎ ఫ్యూ డేస్ ఎ వీక్. ఎప్పుడో వస్తారు, వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి మేరాజ్ అదలంటే టకటక బస్సులో దిగేస్తారు, హాయ్ హాయ్ అంటారు, వెళ్ళిపోతారు. మీరు శబాష్ శబాష్ అంటారు. వాడు పొద్దున్న 7ంటికి వస్తాడు, సాయంత్రం 7ంటికి వస్తాడు, మధ్యలో వస్తాడు. నాతోటి రోజు చూస్తూ ఉంటాను వీళ్ళ వికారాలన్నీ. మరి నేను ఎలాగా భరించగలను? యూ డోంట్ టెల్ దెమ్ ది హార్ష్ రియాలిటీస్ ఆఫ్ బాబా అండ్ వాట్ బాబా ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హిస్ లవర్స్. బాబా చెప్పిన అక్షర సత్యాలు కొన్ని చేదు కఠోరమైనవి ఉన్నాయి, అవి మీరు చెప్పరు మీరు ఎప్పుడు మండలి వాళ్ళు. అలాగే తన ప్రేమికుల నుంచి ఏమి ఆశిస్తాడు బాబా అన్నది కూడా మీరు దాచేస్తూ ఉంటారు, వాళ్ళు నొచ్చుకుంటారు అని. బికాజ్ యూ సే ఓన్లీ నైస్ థింగ్స్ టు దెమ్, దే డూ నాట్ అండర్స్టాండ్ హౌ మచ్ సఫరింగ్ వన్ హ్యాస్ టు అండర్గో టు లవ్ హిమ్. ఆయన్ని ప్రేమించాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలో వాళ్ళకి తెలియదు. మీరు ఎంతసేపు మీరు ఎస్ బాగుంది ఇలా దండం పెట్టుకోండి రోజుకోసారి, ఇవి ప్రార్థన చదివేయండి అని ఒక కార్డు ఇచ్చేసి పంపించేస్తూ ఉంటారు. ఓహో భలేగా ఉంది అనుకుంటారు వాళ్ళంతా. ఎంత సులువా? ఐ ఫీల్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు డూ దట్ ఈవెన్ ఇఫ్ సమ్వన్ డస్ నాట్ లైక్ ఇట్. నాకు బాబా ఇచ్చిన బాధ్యత ప్రకారం ఇది నా కర్తవ్యముగా నేను తీసుకుంటాను. వాడికి నచ్చకపోని నాకు అనవసరం. ఇంటికి ఎందుకు పెట్టాడు ఇక్కడ బాబాని? మరి కేర్ టేకర్గా పెట్టాడు. మరి ఇక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా వాళ్ళకి తెలియకపోతే నేను చెప్పాలి కదా. సో ఇట్ ఈస్ న్యాచురల్ దట్ దోస్ హూ పర్సీవ్ మై ఇంటెన్షన్స్ రాంగ్ విల్ కంప్లైంట్. సహజంగానే నా ఉద్దేశం నచ్చని వాడు నీకు వచ్చి ఫిర్యాదు చేస్తాడు, నేనేం పట్టించుకోనన్నట్టుగానే ఇప్పుడు చెప్పింది. Mansari then told Mani, the Merazad Mandali should also make the pilgrims aware of the realities of loving Baba. అప్పుడు మళ్ళీ చెప్పింది, మీరు కూడా మారండి, చెప్పండి వాళ్ళకి ఇది సత్యము, ఇలా ఉండాలి, కానీ మీరు చేసేది పద్ధతి కాదు, నేర్చుకోండి అని చెప్పాలి. మనీ దెన్ ఎక్స్ప్రెస్ హర్ వ్యూ పాయింట్ అండ్ సబ్జెక్ట్. మణి అప్పుడు తన అభిప్రాయం కూడా ఈ విషయం మీద ఇలా చెప్పింది. ఐ నో యు ఆర్ ప్లేయింగ్ దిస్ రోల్. నీ బాధ్యత చక్కగా నీ పాత్రని నీవు పోషిస్తున్నావని నాకు తెలుసు. దట్ ఈజ్ వై ఇట్ సేవ్స్ అస్ ద ట్రబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. అందుకని మేమెవరం కూడా నీ పాత్రలోకి జ్వరబడవు. ఇదంతా నువ్వు చేస్తున్నావు, కష్టమైన పని అంతా కూడా. అందుకని మేము కూడా అది చేసామనుకో కష్టమైపోతుంది కదా వాడికి. బిసైడ్స్ దీస్ పిలిగ్రిమ్స్ ఆర్ హియర్ ఫర్ ఎ వెరీ షార్ట్ వైల్. కానీ వచ్చిన వాళ్ళు ఏదో 10 రోజులు 15 రోజులు 1 నెల ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కదా. హౌ మచ్ ఆఫ్ బాబాస్ లవ్ కెన్ వన్ ఫీడ్ దెమ్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైం. సో వాడికి మొత్తం ఇదంతా మనం జీవితంలో నేర్చుకున్నదంతా ఈ 10 రోజుల్లో వాడికి ఎక్కించేద్దాం ఒక 10 cc ఇంజక్షన్ లాగా అని కూడా మరి అనుకోలేం కదా మనం. ఇట్ టుక్ అస్ ఎ హోల్ లైఫ్ టైమ్ టు రిసీవ్ వాట్ బాబా హ్యాడ్ టు గివ్. బాబా మనకి ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది స్వీకరించడానికి
మనకి మొత్తం జీవితకాలమే చాలేని మనకి. సో హౌ కెన్ వీ గివ్ ఇట్ టు దెమ్ ఆల్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్? ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో వాడిని మార్చేద్దాం, మొత్తం ఇచ్చేద్దాం, కుదురుతుందా? లెట్ దెమ్ హ్యావ్ ఎ వెకేషన్ హియర్ అండ్ లెట్ us నాట్ జస్ట్ ప్లాంట్ ద నేమ్ ఆఫ్ బాబా త్రూ ద గుడ్ స్టోరీస్ అండ్ లెట్ బాబా డూ ద రెస్ట్. కాబట్టి ఇక్కడ ఉన్న కొద్ది సమయంలో వాడికి హాయిగా ఉండని, ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుని ఇక్కడికి వచ్చాడు కదా, వాడిని ఆస్వాదించని. దీన్ని తీపి మాటలే చెబుదాం, చేదు మాటలు ఎక్కువ చెప్పి వాడిని భయపెడితే వాడు తట్టుకోలేకపోవచ్చు కదా. ఇది చేద్దాం మనం, ఆ బీజం వాడి హృదయంలో వేద్దాం, తీపి బీజం. బాబా మిగిలింది. ఇట్ టేక్స్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ప్రిపేర్నెస్ టు బీ రెడీ టు రిసీవ్ అండ్ యాక్సెప్ట్ బాబాస్ లవ్ ఇన్ ఇట్స్ రియాలిటీ. బాబా ప్రేమను నిజంగా స్వీకరించాలి అంటే ఒక జీవితం చాలదు, అనేక జీవితాల కసరత్తు, తర్ఫీదు, సంసిద్ధత కావాలి. అప్పుడే ఆయన ప్రేమని యథార్థముగా ఒక వ్యక్తి స్వీకరించగలడు. వాడిని ఇలా మార్చేసినట్టుగా డ్రెస్ మార్చేసి, కుర్రోడికి ఎల్కేజీ డ్రెస్ మార్చేసినట్టుగా మార్చేస్తే వాడికి వచ్చేస్తుందా? అంత సులభంగా రాదు. సో వీ ట్రై నాట్ టు బర్డెన్ దెమ్ ఆర్ ఫ్రైటన్ దెమ్ విత్ హార్ష్నెస్. అంచేత మేరా జాత్ మండలి మేమేం చేస్తామంటే వాళ్లతో మొరటుగా ఉండం, కష్టం కలిగించేలా వాళ్ళు భారము ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తీపి గుర్తులతోనే వెళ్ళాలి ఇక్కడి నుంచి. బిసైడ్స్ వీ నో యు ఆర్ హెల్పింగ్ దెమ్ విత్ దిస్. ఈ చేదు మాత్రం నువ్వు ఇక్కడ వేసేస్తావని మాకు తెలుసు, అంచేత మేము కూడా వేసేస్తే వాడు తట్టుకోలేడు కదా. అంచేత నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఆఫ్టర్ మనీ ఫినిష్డ్ ద బోత్ ఎంబ్రేస్డ్ వన్ అనదర్ అండ్ మనీ లెఫ్ట్. ఇలా చెప్పేసాక ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని మనీ వెళ్ళిపోయింది. టు మీ వాచింగ్ దీస్ టూ గ్రేట్ సోల్స్ వర్క్ డిఫరెంట్లీ అండ్ బాబా లవర్స్ టు హెల్ప్ దెమ్ రీచ్ ద సేమ్ గోల్ వాజ్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. నేను ఇది చూసి ఆశ్చర్యపోయాను. ఇద్దరు మంచి అతిరథ మహారథులైనటువంటి ప్రేమికులు ఎవడి డ్యూటీ వాడు చేసేస్తున్నారు బాబా ప్రేమికులకు అవగాహన కల్పించడానికి. చూసాం కదా, ఒకడు ఒక పాత్ర, ఒకడు ఒక పాత్ర. ఆన్ వన్ అకేషన్ ఐ డిడ్ బ్రోచ్ విత్ ఇరేజ్ దిస్ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ of the various negative things that I have heard people say about the Mandali, including him, Mani, Pendu, and even Kaikoba Dastur, who not only played a great role in Baba's seclusion but often had strange spiritual experiences. ఒకసారి ఇరిచ్తో కరిపాను నేను. మా జనం మీ మండలి వాడిని కూడా విడిచిపెట్టడం లేదే, మీ గురించి కూడా చెడుగా చెప్తున్నారు, నువ్వు సరిగా మాట్లాడమని, తిట్టావని, లేకపోతే క్రమశిక్షణ గురించి ఎక్కువ చెబుతామని, నీ గురించి కానీ, మణి గురించి కానీ, పెండు గురించి కానీ, ఆఖరికి కైకోబాద్ దస్తూరు. కైకోబాద్ దస్తూరు అంటే అతను ఎంత బాబా విశిష్ట స్థానం ఇచ్చారో, అతనికి దివ్యానుభూతులు కలుగుతూ ఉండేవి. సహవాసులో మధ్యలో నుంచోబెట్టి చెప్పేవారు, వీడి కైకోబాద్, వీడి నా దివ్య దర్శనాన్ని వీడు పొందుతూ ఉంటాడు, నిజమా కాదా అని అడిగారు. అవును బాబా అన్నాడు, కూర్చోవాలి. ఇలాగూ అతన్ని కూడా స్పేర్ చేయరు, అతని మీద కూడా నిందలు వేసేస్తూ ఉంటారు అని చెప్పాను. గిరీష్ కమెంటెడ్. అప్పుడు గిరీష్ ఇలా చెప్పాడు, ద మండలి ఆర్ లైక్ ఎ మిర్రర్. వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు మండలి వాళ్ళు. వాట్ యు సీ ఈజ్ బేసికల్లీ వాట్ యు ఆర్ విత్ ఇన్. అంటే నీ నిజస్వరూపం ఏమిటో అదే కనబడుతుంది అద్దంలో. నీకు వికారాలు ఉంటే ఆ మండలిలోంచి ఆ ప్రవర్తన నీకు కనపడుతుంది, ఆ వికారం నీకు కనపడుతుంది. యువర్ ఓన్ నెగిటివ్ బ్లాక్స్, నీలో ఉన్నటువంటి నెగిటివ్ సైడ్, అది మండలి ద్వారా నీవు ఆ స్పందనను అనుభూతి పొందుతావు. ఫైండ్ అవుట్ వై యూ ఫీల్ అండ్ పర్సీవ్ థింగ్స్ ద వే యూ డూ అండ్ ఆస్క్ బాబా టు హెల్ప్ యూ గెట్ ఇట్ ఆఫ్ దెమ్. అంచేత నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏమిటో నువ్వు గుర్తుపట్టు, బాబా ఈ తీసేవయ్యా, నాకు సాయం చేయవయ్యా అని అడుగు. కీప్ వర్కింగ్ ఆన్ దిస్ ఫర్ ఆల్ ఈజ్ విత్ ఇన్ యూ. అది అంచేత దీని మీద నువ్వు కృషి చేస్తూ ఉండి, ఎవరికి వాడే మనం, ఎందుకని లోపల ఉంది అసలు కనపడకుండా ఉన్నదంతా, బయటికి నీట్గా మేకప్ చేసుకుని వచ్చేస్తున్నాము, కానీ లోపల మాత్రం ఆ కల్మషం ఉండిపోతూ ఉంది. With Baba's help, you will get rid of all this falseness that makes you feel and pursue negatives, and you will see differently. అది
ఎదటివాడిలో మనము చెడు చూడడము అది కూడా ఒక బలహీనత. మనం ముందు నుంచి చదువుకుంటూ ఉన్నాం, ఎరికి ఎప్పుడు యూ హ్యావ్ టు గ్రో బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్. ఆధ్యాత్మికానికి కావలసింది ఏమిటి? మంచిగా మారడం కాదుట, మంచికి చెడుకి రెంటికి అతీతముగా ఎదుగుట. మంచివాడా ఓకే, చెడువాడా ఓ 2 నమస్కారాలు అని ఈ స్టేజ్కి మనం వెళ్ళిపోవాలి. ఇదైనా ఒకటి అదైనా ఒకటి, రెండింటినీ స్వీకరించేలాగా. యువర్ అవుట్లుక్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ నౌ అపియర్ యాజ్ ఈజ్ గ్రేస్. నీ దృక్పథమే మార్పు వస్తుంది అన్నమాట ఆయన అనుగ్రహం పడితే. అంతా ఆయన దయ అని నీవు ఆస్వాదించగలుగుతావు. హీజ్ కంపాషన్ అండ్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ యూ విల్ ఓన్లీ ఫీల్ అండ్ పర్సీవ్ హీజ్ లవ్ ఇన్ ఎవ్రీథింగ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్. మంచిలోను చెడులోను ఆయన కృపను నువ్వు గమనించగలుగుతావు, ఆయన అనుగ్రహాన్ని. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ విల్ బి పర్సీవ్డ్ బై ది లెవర్ యాజ్ హిస్ గ్రేస్, మెర్సీ అండ్ కంపాషన్. అంతా నీ దయరా. మనం ఎప్పుడు అనేక సార్లు చెప్పుకున్నాం. ఆ పాట అర్థం ఏమిటంటే, అంతా నీదే అంటే ఏమిటమ్మా? అంతా నీదే అంటే అర్థం ఇదే, నాకు కావలసిన వల్ల ఇవ్వవయ్యా అని కాదరా, అంతా నీదే అంటే. కష్టం వచ్చిందా ఓకే, సుఖం వచ్చిందా ఓకే, వాడు మంచివాడు వచ్చాడా ఓకే, చెడ్డవాడు వచ్చాడా ఓకే, అంతా నీదేరా అంటే జరిగేదల్లా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నథింగ్ ఎల్స్ విల్ ఎగ్జిస్ట్ అని, ఇంకేం ఉండదు. ఆయన అనుగ్రహము ఆయన కృప తప్ప ఇంకా ఏమి అస్తిత్వమే ఉండదు. I was overwhelmed by the immensity of rich words and the possibility of achieving it. నాకు ఆశ్చర్యం కలిగింది ఆ ఇరిచి చెప్పిన మాట. అంటే ఎంత లోతైనటువంటి అవగాహన అతనికి ఉంది.